హాయ్ స్టూడెంట్స్, మనం ఈరోజు టెట్ ప్రతి 40 ఎగ్జామ్స్లో డైలీ ఎగ్జామ్స్లో ప్రతి ఎగ్జామ్ పెట్టి దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం వీడియోలో అని చెప్పాం. అలా ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు అందరూ పేపర్ ఎక్స్ప్లెనేషనే ఇస్తారు సార్. కానీ మనం ఇప్పుడు ఏంటంటే మనం టాపిక్ ఒకటి చెప్పి దాని మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. సిలబస్ ఓరియంటెడ్లో అన్నాం. మరి ఏంటి సార్ ఆ సిలబస్ ఓరియంటెడ్ అంటే, ఫస్ట్ ఎగ్జామ్లో మీకు సంఖ్యలు చతుర్విధ పరిక్రియలు దీంట్లోనే సంకలనము, వ్యవకలనము, భాగాహారము, గుణకారం అని చెప్పాము. అలాగే సంఖ్యా ధర్మాలు అన్నాము. సంఖ్యా ధర్మాలు ఈ కాన్సెప్ట్లతో మనం టాపిక్ని ఎలా టచ్ చేస్తాడు. ఓకేనా? మనం సిలబస్ ఓరియంటెడ్లో చూసుకున్నప్పుడు టెట్ 1ఏకి టెట్ 2ఏకి తీసుకుంటే కొంతవరకు కామన్ సిలబస్ ఉంది. దాని తర్వాత టెట్ 2ఏకి 9th 10th 8th 9th 10th కూడా కవర్ చేస్తూ టెట్ 2ఏని ఎక్స్టెన్షన్ చేశారు సార్. కనుక సిలబస్ ఇద్దరికి కామన్గా ఉండే సిలబస్ వరకు ఇద్దరు కామన్ టెస్టులు రాస్తూ ఉంటారు. తర్వాత డిఫరెంట్ టెస్టులకు వెళ్ళిపోతూ ఉంటారు సార్. కానీ సిలబస్లో లెవెల్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి 10th క్లాస్ లెవెల్ మీది ఓకేనా 3rd to 8th క్లాస్ లెవెల్ అంటాడు. 10th వరకు సిలబస్ చూడాలని. ఇంతకీ ఏంటి ఆ సిలబస్ అనే దాన్ని ఇప్పుడు ఒకసారి మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో చూపిస్తాను సార్. ఫస్ట్ బిట్ n-1 యొక్క ఉత్తరగామి ఏంటి? n-1 యొక్క ఉత్తరగామి ఒకటో బిట్ సార్. n-1 యొక్క ఉత్తరగామి చెప్పండి అన్నాడు సార్. n-1 ఉత్తరగామి చెప్పండి అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, అసలు ఉత్తరగామి అంటే ఏంటి, ఒకనా పూర్వగామి అంటే ఏంటి? ఓ సంఖ్య 5 అని తీసుకుంటే దాని తర్వాత వచ్చే సంఖ్యను ఒకనా ఉత్తరగామి అని, ఆ సంఖ్యకి ఒకనా ముందుండే సంఖ్యని పూర్వగామి అని అంటారు. అంటే ఇప్పుడు 5కి ఉత్తరగామి కావాలంటే 6 అండి, 5కి ముందుది పూర్వగామి సార్. అంటే ఉత్తరగామి అంటే +1 చేయాలి. ఉత్తరగామి కావాలంటే ఏం చేయాలండి? +1 చేయాలి. అదే పూర్వగామి కావాలి అదే సంఖ్యకి అంటే -1 చేయాలి. పూర్వగామి ఓకేనా? ఇది ఉత్తరగామి పూర్వగామి అంటే ఇవి సార్. ఉత్తరగామి అంటే +1 చేయాలి అదే అంకెకి, పూర్వగామి కావాలంటే -1 చేయాలి. అంటే ఇప్పుడు 5కి ఉత్తరగామి కావాలంటే 5 + 1 6 సార్. అలాగే 5కి పూర్వగామి కావాలంటే 5 - 1 4 సార్. ఇప్పుడు ఉత్తరగామి రాయగలం, పూర్వగామి రాయగలం. కొన్నిసార్లు బిట్లు ఎలా అడుగుతాడు, నెంబర్స్ ఇస్తే అందరూ రాసిస్తారని ఓకేనా. వాడు బిట్ ఎలా అడుగుతాడంటే x ఇచ్చి x గల ఉత్తరగామి డాష్ అంటే x + 1, అలాగే x గల పూర్వగామి డాష్ x - 1 ఓకేనా. ఇంకా కొద్ది లోపలికి వెళ్ళిపోతే x అనే సంఖ్యకు పూర్వగామి ఉత్తరగాములు మొత్తం ఎంత అంటాడు. x అనే సంఖ్యకు పూర్వగామి ఉత్తరగాములు మొత్తం ఎంత అంటే పూర్వగామి x - 1, ఉత్తరగామి x + 1, ఆ రెండు కలిపిడమే సార్. అంటే 2x ఏమొస్తుంది మనకి x - 1 ప్లస్ x + 1, 1కు 1 క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చిందండి 2x. ఇది ఓకేనా సార్. ఇలా బిట్లు అడుగుతూ ఉంటారు సార్. ఓ సంఖ్యకు ఉత్తరగామి పూర్వగామి మొత్తం ఎంత అని అడగచ్చు, ఉత్తరగామి పూర్వగాముల భేదం ఎంత అని అడగచ్చు. ఉత్తరగామి పూర్వగాముల భేదం అడిగితే x + 1 మైనస్ ఆఫ్ x - 1 భేదం అడిగాడు సార్. ఇక్కడ x + 1 - x + 1 ఇక్కడ ఏమవుతుంది, xకి x క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చిందండి 2. ఇది ఒకనా ఉత్తరగామి పూర్వగాముల భేదము. ఇది ఉత్తరగామి పూర్వగాముల ఒక పూర్వగామి ఉత్తరగాముల మొత్తము. అంటే ఇక్కడ మనం సంకలనం అడగొచ్చు, వ్యవకలనం అడగొచ్చు. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఈ చతుర్విధ పరిక్రియల్లో సంఖ్యల కోసం అడిగితే ఫస్ట్ ఇప్పుడు మనకు అడుగుతున్న బిట్ ఏంటి, n-1 యొక్క ఉత్తరగామి ఏంటి? n-1కు ఉత్తరగామి అంటే +1 చేయాలన్నాను. అంటే ఏమవుద్ది n-1 + 1, 1కు 1 క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చిందండి n. ఇది ఉత్తరగామి పూర్వగామి కాన్సెప్ట్ సార్. ఓ సంఖ్యకి తరువాత వచ్చేదాన్ని ఉత్తరగామి అని, పూర్వం గతాన్ని తెలియజేస్తుంది కాబట్టి అది పూర్వగామి అని అంటాం. అంటే 5కి పూర్వగామి 4, 5కి ఉత్తరగామి 6 సార్. ఇలా మనము x అనే సంఖ్యకి చెప్పాము, అలాగే n-1 అనే సంఖ్యకి చెప్పాము. n-1కి ఉత్తరగామి ఏమవుద్దండి n. అదే ఈ n-1కి పూర్వగామి ఏమవుద్దంటే n-1 - 1 అంటే n-2 సార్. ఇది ఫస్ట్ బిట్ సార్. సెకండ్ వన్కి వెళ్దాం సార్. అంటే ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ కవర్ చేసాం సార్, పూర్వగామి ఉత్తరగామి అని. నెక్స్ట్ వన్, సున్నాను కనుగొంది ఎవరు? ఓకేనా. మనం సున్నాను తీసుకుంటే ఈ సున్నాని ఎవరు కనుగొన్నారు అని అంటున్నాడు సార్. సున్నాను కనుగొంది ఓకేనా భారతీయులు. చాలామంది ఇది ఆర్యభట్ట అని చెప్తారు సార్. రాంగ్ సార్. సున్నాను కనుగొంది ఎవరంటే భారతీయులు సార్. సున్నాను కనుగొన్నది ఎవరు అంటే భారతీయులు ఓకేనా సార్.
మరి మిగతా 1, 2, 3, 4 అవి ఎవరు కనుక్కున్నారు? 0 మందైతే 1, 2, 3 9 అంకెలు అరబ్ సంఖ్యలు సార్ ఇవి. కనుక అరబ్ దేశస్తులు కనుక మనము హిందూ అరబిక్ సంఖ్యా విధానం అంటాం. ఎందుకు హిందూ అరబిక్ సంఖ్యా విధానం అంటామంటే మన 0 ఇది హిందువులది, ఈ 9 అంకెలు అరబ్ కాబట్టి హిందూ అరబిక్ సంఖ్యా విధానం అని అంటున్నాం సార్. ఓకేనా? 1 నుండి 9 అంకెలు ఎవరివి అని అంటే అరబ్ దేశస్తులు కనుగొన్నవి. 0 ఎవరు కనుగొన్నారంటే భారతీయులు సార్. నెక్స్ట్ వన్, 0కు ముందు భారతీయులు 0ని చూపించాలంటే చుక్కలతో చూపించేవాళ్ళట సార్. ఇలా 10 అయితే 1 చుక్క అని, 10 అయితే 20 అయితే 2 చుక్కలని, 30 అయితే 3 చుక్కలని. మరి 0కు బదులు చుక్కలు అనే విధానాన్ని భారతీయులు ఉపయోగించారని ఏ వ్రాతప్రతిలో తెలుస్తుంది? పూర్వం మన దగ్గర ఒక వ్రాతప్రతి ఉంది సార్. ఓకేనా? బాగా ఫేమస్, దాన్నే బక్ష్యాలి అంటున్నాం. ఏంటట? బక్ష్యాలి. ఓకేనా సార్? ఇది బక్ష్యాలి అనేది మనకి జామితీలో కూడా వస్తుంది సార్. ఇక్కడ కూడా వచ్చింది. ఏంటి బక్ష్యాలి అని అంటే? ఓకేనా? బక్ష్యాలి అంటే ఏం లేదు సార్, 0కు బదులు ఈ విలువలు అందులో ఆ బక్ష్యాలి అనే గ్రంథంలో వాడారు అని చెప్పడానికి ఈ గ్రంథాన్ని మనము ఆధారంగా తీసుకున్నాం. కనుక వ్రాతప్రతి సార్, అతి పురాతనమైన వ్రాతప్రతి ఏంటంటే బక్ష్యాలి. ఇందులో ఏముందంటే ఇదే, 0కు బదులు చుక్కలు వాడేవాళ్ళు మన వాళ్ళని. ఓకేనా సార్? నెక్స్ట్ ఇందులోనే కింద ఆప్షన్ ఉన్నాయి, డేటా ది ఎలిమెంట్స్ అనే గ్రంథాలు ఒక యూక్లిడ్ రాసినవి సార్. ది డేటా ఎలిమెంట్స్ యూక్లిడ్ రాసిన రేఖాగంధంకి ఒక మూలాధారం. ది ఎలిమెంట్స్లో 13 భాగాలు లేదా 13 పుస్తకాలు ఉన్నాయంటాడు. ఆల్ జబర్ వా ఆల్ ముకాబలా అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమంటున్నాడు? ఆల్ జాబర్ వా ఆల్ ముకాబలా, ఇదొక గ్రంథం పేరు సార్. ఆల్ జాబర్ వా ఆల్ ముకాబలా. అందులో ఆల్ జాబర్ అనేది క్రమేణా మన పదజాలం మారుతూ ఆల్ జేబ్రాగా మారింది సార్. కనుక ఆల్ జాబర్ వా ఆల్ ముకాబలా నుండి ఆ ఆల్ జాబర్ అనే పదం నుండి ఆల్ జేబ్రా అనే పదం ఎలా వచ్చిందంటే ఆల్ జాబార్ అనే ఈ పదం నుండి ఆల్ జేబ్రా వచ్చింది సార్. ఇది ఒక అరబ్ పదం, అంటే అరబ్ దేశస్తుల పదం సార్. ఇది కూడా ఆల్ జాబర్ వా ఆల్ ముకాబలా అనేది ఒక గ్రంథం. ఆ గ్రంథంలో మొదటి పేరు ఆల్ జాబర్ అనేది క్రమేపీ ఆల్ జేబ్రాగా మారింది. అంటే ఇక్కడ 4 థియరీ బిట్లు వచ్చేసారు కింద. బక్ష్యాలి అనేది రేఖాగంతకి సంబంధించింది. ఓకేనా? ఆ పక్కనున్న డేటా రేఖాగంతకి సంబంధించింది. ఆ పక్కన ది ఎలిమెంట్స్ రేఖాగంధం. యూక్లిడ్ ఆ 2 రాస్తే బక్ష్యాలి ఎవరు రాశారని మనకి ఇవ్వలేదు. కానీ ఆల్ జాబర్ వా ఆల్ ముకాబలా అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఇచ్ని మోసా ఆల్ క్వారిజ్వి అనే అతను రాశాడు సార్. ఓకేనా? ఆ ఆల్ క్వారిజ్వే క్రమేపీ ఆల్గార్థంగా మారింది. అతని ఇంటి పేరైన ఆల్ క్వారిజ్వి ఆల్గార్థంగా మారింది. అలాగే అతను రాసిన పుస్తకంలో ఆల్ జాబర్ అనేది క్రమేపీ ఆల్ జేబ్రాగా మారింది సార్. నెక్స్ట్, ఒక అంకె స్థాన విలువ సహజ విలువలు 1 అయ్యే అంకె ఎంత? ఇక్కడ రెండో కాన్సెప్ట్కి వెళ్తున్నాం సార్. స్థాన విలువ ఓకేనా? ఇంకోటి సహజ విలువ. సహజ విలువ సార్. ఏది స్థాన విలువ, ఏది సహజ విలువ అంటే, స్థాన విలువ అంటే దాని స్థానం బట్టి వచ్చే విలువను స్థాన విలువ అని, సహజంగా ఆ సంఖ్యకు వచ్చే విలువను సహజ విలువ అంటారు. అంటే ఏంటి సార్? సపోజ్ 2561 ఉంది సార్. ఇక్కడ ఈ 5 ఓకేనా స్థాన విలువ ఎంత? అదే 2561లో ఓకేనా ఈ 5 సహజ విలువ ఎంత? ఇక్కడ 1ల స్థానము, 10ల స్థానం, 100ల స్థానం. కనుకే ఆ ఏ స్థానంలో ఉందో దాని స్థానంతో గుణించాలి ఆ అంకెకి. 5 × 100, 500 అనేది స్థాన విలువ సార్. ఈ స్థాన విలువలనే ఒక లోకల్ విలువ అంటారు. స్థాన విలువకి ఇంకో పేరు ఏంటంటే లోకల్ విలువ, ఇంగ్లీష్లో ప్లేస్ వాల్యూ అంటాం. మరి సహజ విలువ దీనికే ఇంకో పేరు ముఖ విలువ. సహజ విలువ లేదా ముఖ విలువ, దాన్ని సాధారణంగా దాని విలువ ఆ అంకెకు ఉండే విలువే ముఖ విలువ లేదా సహజ విలువ అవుతుంది సార్. అంటే ఇక్కడ 5 సహజ విలువ సార్. ఓకేనా? చూసారు కదా? స్థాన విలువ అంటే ఏం లేదు, ఆ స్థానంకి వెళ్ళాలి. 1లు 10లు 100 ఆ స్థానంకి వెళ్ళాం కాబట్టి 5 × 100 ఎంతండి? 500. అలాగే సహజ విలువ లేదా ముఖ విలువ అంటున్నాం. దాన్ని చూడగానే కళ్ళుకు కనిపించేది, మనకి ఫేస్కి కనిపించేది ముఖము. కనుక ఆ ముఖ విలువ ఎంతండి? 5. ఇలా మనం సహజ విలువ ముఖ విలువ ఇచ్చాడు సార్. మరి ఒక అంకె స్థాన విలువ సహజ విలువ ఒకటే అయ్యే సంఖ్య ఏది? దాని యొక్క స్థాన విలువ ముఖ విలువ ఒకటే అవుతున్నట్టు ఎక్కడున్నా. సపోజ్ 4036 ఉందనుకోండి సార్. ఈ 0 ఉంది కదా, ఈ 0 అనేది ఇక్కడ దీని స్థాన విలువ 0 × 100 అనేసిన 0. అలాగే దీని ముఖ విలువ చూడడానికి 0. కనుక సహజ విలువ ముఖ విలువ 1 అయ్యే అంకె ఉందా అంటే ఉంది. అదేంటంటే 0. అదేంటట? 0 సార్. అలాగే ఇంకో బిట్ కూడా ఉంది సార్. ఇక్కడ సపోజ్ 3, 2, 4, 5 ఉందనుకోండి సార్. ఇక్కడ 5 యొక్క సహజ విలువ 5, స్థాన విలువ కూడా 5. అలా స్థాన విలువ సహజ విలువ సమానంగా ఉండే అది ఏదంటే 1ల స్థానం. సహజ విలువ స్థాన విలువ సమానంగా ఉంటాయి సార్. స్థాన విలువ
ఈక్వల్ టు సహజ విలువ రెండు ఈక్వల్గా ఉంటాయట సార్. స్థాన విలువ సహజ విలువ ఈక్వల్గా ఉండేవి. ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయంటే స్థాన విలువ సహజ విలువ ఈక్వల్గా ఉండేది ఓకేనా ఒకట్ల స్థానంలో. కాన్సెప్ట్ ఇది సార్. ఈ మూడు కాన్సెప్ట్లు తెలియాలి ఓకేనా. స్థాన విలువ ముఖ విలువ కాన్సెప్ట్ ఇది సార్. స్థాన విలువను లోకల్ విలువ అంటారు. ఆ స్థానం అంటే అక్కడికి వెళ్ళి చెప్పాలి. లోకల్ చంటిగాడు అని అంటుంటాడు. ఎలా చంటిగాడు లోకల్ అంటే ఆ స్థానం వరకు వెళ్తే ఆడు లోకల్, ఆడి బలం ఎంతో తెలుస్తుంది. అలా ఒకట్లు పదులు వందలు, వందల స్థానంలో ఉంది కాబట్టి 5 × 100 500 అండి. అలాగే సహజ విలువ దాని ముఖాన్ని చూడగానే తెలిసిపోతుంది. ఆ ముఖ విలువనే సహజ విలువ అంటాం. దీన్నే ఫేస్ వాల్యూ అంటాం. మరి అది 5 సార్. అలాగే 0 ఎక్కడున్నప్పుడు కూడా దాని స్థాన విలువ ముఖ విలువ 0 అయ్యింది సార్. ముఖ విలువ 0 స్థాన విలువ కూడా 0 కనుక బిట్టొడతాడు. స్థాన విలువ ముఖ విలువ ఒకటే అయ్యే అంకెలు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. అది ఏది అని అడిగితే 0. అవి ఎన్ని ఉంటాయని అంటే 1 అని చెప్పాలి. అది ఏది అంటే 0. మరి అలాగే ఇక్కడ రండి. ఇలా తీసుకున్నప్పుడు స్థాన విలువ సహజ విలువ సమానంగా ఉండే స్థానం ఏది? ఒకట్ల స్థానం. సహజ విలువ స్థాన విలువ సమానంగా ఉండే స్థానం ఏదండి? ఒకట్ల స్థానం. ఇది కాన్సెప్ట్ సార్. మరి దీని మీద నెక్స్ట్ ఒక బిట్ ఇచ్చాడు సార్. అదేంటో చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి సార్. అంటే ఒక అంకె స్థాన విలువ సహజ విలువ ఒకటయ్యే అంకె ఎంత అంటే ఓకేనా ఒక అంకె యొక్క స్థాన విలువ సహజ విలువ ఒకటే అయ్యేదట 0 సార్. మరి ఇంకోటి ఇచ్చాడు సార్ ఇక్కడ 5 3 2 6 3. దీనిలో 5, 6 యొక్క స్థాన సహజ విలువల భేదం అడుగుతున్నాడు సార్. సహజ విలువల భేదం ఓకేనా. ఇక్కడ చూడండి సార్. ఒక అంకె ఇచ్చాడు సార్, ఒక సంఖ్య ఇచ్చాడు. ఆ సంఖ్యలో 5, 6 యొక్క స్థాన సహజ విలువల భేదం అడుగుతున్నాడు సార్. మరి ఆ సహజ విలువల భేదం ఏమవుతుంది? ఇక్కడ రండి సార్. 1, 10, 100, 1000, 10,000 అంటే అది 50,000 సార్. ఎందుకు 5 × 10,000 వేస్తే 50,000 దాని యొక్క స్థాన విలువ సార్. 5 యొక్క స్థాన విలువ ఎంత అంటే 50,000 ఈ లెక్కలో. నెక్స్ట్ 6 యొక్క సహజ విలువ. 6 యొక్క సహజ విలువ అది ఎక్కడున్నా 6 అని సార్. సహజంగా వచ్చే విలువ 6. మరి అది తీసిస్తే 50,000లో 6 తీసామనుకోండి సార్ 4,900 అంటే 49,946. ఇది మీ ఆన్సర్ సార్. 49,996 ఫస్ట్ ఆప్షన్ ఉంది సార్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూడండి సార్. 3 అంకెల గరిష్ట సంఖ్యకు ఒకటి కలిపిన వచ్చు సంఖ్య అంటున్నాడు. 3 అంకెల గరిష్ట సంఖ్య అంటే ఎప్పుడు కూడా గరిష్ట సంఖ్య అంటే 9లతో ఉండాలి, కనిష్ట సంఖ్య అంటే 0లతో ఉండాలి సార్. 3 అంకెల గరిష్ట సంఖ్య అంటే 9 9 9 సార్. ఇది 3 అంకెల గరిష్ట సంఖ్య. దీనికి ఒకటి కలిపితే ఓకేనా సార్ 0 ఇప్పుడు వస్తాయి సార్. ఒకటి పక్కన ఏమొచ్చిందండి 3 జీరోలు సార్. మరి ఇలా వచ్చింది సార్ ఓకేనా. గరిష్ట సంఖ్య అంటే 909. ఒకటి కలిపితే 0, ఒకటి కలిపితే 0, ఒకటి కలిపితే 10. మరి వచ్చిందా లేదా? గరిష్ట 3 అంకెల గరిష్ట సంఖ్యకు ఒకటి కలిపితే ఏమవుతుంది? 4 అంకెల కనిష్ట సంఖ్య వస్తుంది. 4 అంకెల కనిష్ట సంఖ్య వస్తుంది. ఇలాంటి బిట్లు ఏమి అడుగుతాడు? సపోజ్ 3 అంకెల కనిష్ట సంఖ్య ఉంది సార్. 3 అంకెల కనిష్ట సంఖ్య ఉంది. 3 అంకెల కనిష్ట సంఖ్యకు ఒకటి తీసివేస్తే ఏమొస్తుంది? 3 అంకెల కనిష్ట సంఖ్యకు ఒకటి తీస్తే 99. అంటే 2 అంకెల గరిష్ట సంఖ్య వస్తుంది. 2 అంకెలు ఏమొస్తుందండి? గరిష్ట సంఖ్య వస్తుంది. ఇక్కడ +1 -1 చేస్తున్నప్పుడు అది 3 అంకెల సంఖ్య +1 చేస్తున్నప్పుడు ఏమవుతుంది? -1 చేస్తే ఏమవుతుంది? గరిష్టం ఇచ్చినప్పుడు 3 అంకెల సంఖ్యకు గరిష్టంగా ఒకటి కలిపితే 4 అంకెల సంఖ్య అవుతుంది సార్. అదే 3 అంకెల సంఖ్య కనిష్టం ఇచ్చి దానికి ఒకటి తగ్గిస్తే ఓకేనా 99. ఏమొచ్చిందండి? 2 అంకెల గరిష్ట సంఖ్య వచ్చింది సార్. ఇదే మీకు అడుగుతుంది సార్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే 3 అంకెల గరిష్ట సంఖ్య ఒకటి కలిపినా ఏమవుతుంది? 4 అంకెల కనిష్ట సంఖ్య వస్తుంది. సెకండ్ ఆప్షన్ సార్. నెక్స్ట్ 4 5 3 2 అంకెలతో ఏర్పడే గరిష్ట కనిష్ట సంఖ్యల భేదం ఎంత? 4 5 3 2 ఈ అంకెలతో ఏర్పడే గరిష్ట కనిష్ట సంఖ్యల భేదం ఎంత అంటున్నాడు. గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య అంటే ఇక్కడ కాన్సెప్టే నేర్చుకోవాలి సార్. ఆల్రెడీ ఈ వీడియో మీకు ఆల్రెడీ మన యాప్లో ఉంటుంది సార్. యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఫుల్ వీడియో పొందొచ్చు సార్. ఇక్కడ ఆ సంఖ్యలు రాసేటప్పుడు చెప్పాను 4 అంకెల సంఖ్య రాయమంటున్నాడు. గరిష్టమైంది కనిష్టమైంది. గరిష్టమైంది రాయాలంటే పెద్దదాని నుండి చిన్నది రాసేది సార్. అంటే 5 4 3 2 ఇదే 5 అంకెల పెద్ద సంఖ్య సార్. మరి కనిష్ట సంఖ్య రాయాలంటే చిన్నదాని నుండి పెద్దది సార్. 2 3
ఇక్కడ 5 అంకెల పెద్ద సంఖ్య, ఇది 5 అంకెల 4 అంకెల పెద్ద సంఖ్య, 4 అంకెల చిన్న సంఖ్య రాశాం సార్. ఇప్పుడు వాటి భేదం ఎంత అని అడుగుతున్నాడు సార్ మన క్వశ్చన్. మరి ఆ భేదం ఎంత అవుతుందో చూడండి సార్. 4, 5, 3, 2 ఇచ్చి మనకు అడిగిన క్వశ్చన్ ఏంటండి, అంకెల్లో ఏర్పడే గరిష్ట కనిష్ట సంఖ్యల భేదం ఎంత అన్నాడు. గరిష్ట సంఖ్య ఎంతో రాసాము, కనిష్ట సంఖ్య ఎలా రాయాలి? పెద్దదాని నుండి చిన్నదానికి రాస్తే అది గరిష్ట సంఖ్య సార్, చిన్నదాని నుండి పెద్దదానికి రాస్తే కనిష్ట సంఖ్య. అంటే ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అనే కాన్సెప్ట్ ఇక్కడ కవర్ అవుతుంది. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. మరి ఇక్కడ భేదం అడిగాడు కాబట్టి 12లో 5 తీస్తే 7, మళ్ళా 12 ఉంటుంది సార్. ఓకేనా? 12 అంటే ఇక్కడ ఎంత ఉందో అప్పు తీసుకెళ్ళిపోయాం కాబట్టి 2, మళ్ళీ 12, 12లో 4 తీస్తే 8, మళ్ళీ 3 ఉంటుంది సార్. ఓకేనా? 3లో 3 తీస్తే 0, ఇక్కడ 5లో 2 తీస్తే ఓకేనా, ఇక్కడ ఎంత ఉందండి, 5లో 2 తీస్తే 3, అంటే 3087. ఆప్షన్ 2 సార్. నెక్స్ట్ రెండో కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, 4, 6, 3, 7 4, 6, 3, 7 వీటితో ఏర్పడే 4, 6, 3, 7 వీటితో ఏర్పడే అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడతాయి? వీటితో 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడతాయి అంటే ఒక బాక్స్ వేసి 4 అంకెలు చూపించామనుకోండి సార్. ఇలా ఈ వీటితో 4, 6, 3, 7తో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు అంటే 4, 6, 3, 7 ఒకటి అవ్వచ్చు, 6, 4, 3, 7 ఒకటి అవ్వచ్చు, 6, 4, 7, 3 ఒకటి అవ్వచ్చు. ఇలా రాయొచ్చు సార్. కానీ మరి ఇలా రాసుకుంటూ కూర్చుంటే బెల్ అయిపోతుంది కాబట్టి 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడతాయి అంటే ఇక్కడ చూడండి సార్. ఈ ఫస్ట్ ప్లేస్లో 4 ఫిల్ చేయొచ్చు, 6 ఫిల్ చేయొచ్చు, 3 ఫిల్ చేయొచ్చు, 7 ఫిల్ చేయొచ్చు. కనుక ఇది 4 విధాలుగా నింపొచ్చు సార్. రెండోది ఓకేనా, మరి ఇక్కడ 4 అయిపోయింది కదా అంటే ఇంకా ఎన్ని ఉంటుంది? ఒక 4 లేదా ఒక 6 ఇక్కడ ఫిక్స్ చేస్తామనుకోండి ఇందులో, మరి ఇంకా ఎన్ని ఉంటాయి? 3. ఆ మూడిట్లో ఏదైనా నింపొచ్చు కాబట్టి 3 విధాలు సార్. ఇక్కడ ఒకటి ఫిక్స్ అయిపోయింది అనుకోండి సార్, తర్వాత 2 విధాలు సార్, తర్వాత మిగిలిందేంటి సార్? 1 విధం. అంటే ఇలా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి. మరి ఇలా ప్రొడక్ట్ చేస్తే 4, 3, 12, 12, 24, 24, 1, 24. అంటే 4, 6, 3, 7తో ఈ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 24 ఉంటాయి సార్. 4 అంకెల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాన్సెప్ట్ ఇచ్చి ఇక్కడ చూడండి సార్, 4 అంకెల సంఖ్యలు 4, 6, 3, 7 ఇచ్చి ఇంకో లెక్క సార్, 4, 6, 3, 7 ఇచ్చి 4 అంకెల సంఖ్యలు ఏర్పడాలి పునరావృతం అయినప్పుడు, 4 అంకెల సంఖ్యలు ఏర్పడాలి పునరావృతం అయినప్పుడు అన్నాడు. అంటే ఇక్కడ ఎన్ని విధాలు నింపొచ్చు అండి? 4 అయినా నింపొచ్చు, 6 అయినా నింపొచ్చు, 3 అయినా నింపొచ్చు, 7 అయినా నింపొచ్చు. కనుక ఇక్కడ ఆన్సర్ ఎన్ని విధాలుగా నింపొచ్చు అంటే 4, 6, 3, 7. ఓకేనా? ఎన్ని విధాలుగా నింపొచ్చు అంటే ఎన్ని విధాలండి? 4. ఒకటి నింపేశాం కదా, మరి అవి 3 ఉంటాయంటే పునరావృతం కాబట్టి మళ్ళీ నింపింది నింపొచ్చు. సపోజ్ ఇక్కడ 6 నింపినా మళ్ళీ 6ను మళ్ళీ వాడుకోవచ్చు. అంటే మళ్ళీ ఇప్పటిలాగే ఎన్ని సంఖ్యలు ఉంటాయండి? ఆల్రెడీ ఇక్కడ అయిపోయినా పునరావృతం అంటున్నాం, రిపిటేషన్ ఎలా అంటున్నాం, రిపిటేషన్ ఎలా అన్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ 6 రావచ్చు, ఇక్కడ మళ్ళీ 6 రావచ్చు, ఇక్కడ రావచ్చు. కనుక ఇది మళ్ళీ 4 అంకెలే 4, ఇది కూడా 4, ఇది కూడా 4. అంటే మీ ఆన్సర్ ఏమైందండి? 4/4 సార్. ఇది పునరావృతం అయినప్పుడు, ఇది మామూలుగా ఉన్నప్పుడు. ఓకేనా సార్? ఈ రెండింటితో పాటు ఇంకో కొద్ది కాన్సెప్ట్ చూద్దాం సార్. ఒకవేళ ఇందులో 0 ఉంటే, సపోజ్ ఇదే లెక్కల్లో 0 ఉంటే చూడండి సార్, 4037 ఇలా ఉంది సార్. 4037 ఉన్నప్పుడు ఓకేనా, లెక్క ఎలా ఇస్తాడు చూడండి. 4037 ఇచ్చినప్పుడు 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడతాయి అన్నాడు అనుకోండి. ఇక్కడ 4 విధాలుగా నింపొచ్చు, కానీ ఇందులో 0 అయిపోయింది అనుకోండి సార్, అది 3 అంకెల సంఖ్య అయిపోతుంది సార్. కానీ మనకి రాయమంది 4 అంకెల సంఖ్య రాయమని. మరి 4 అంకెల సంఖ్య అంటే ఇక్కడ 0 నింపకూడదు. ఎందుకు? 0 నింపితే తర్వాత వచ్చే అంకెలే కౌంటింగ్లోకి వస్తాయి, ముందున్న 0కు విలువ ఉండదు కాబట్టి 3 అంకెల సంఖ్యలు అయిపోతాయి. కానీ 4037తో 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడతాయి అని అడుగుతున్నాం. మరి 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడతాయి అంటే ఇక్కడ ఎన్ని విధాలుగా నింపొచ్చు అంటే 437 3 విధాలుగా నింపొచ్చు సార్. తర్వాతది ఓకేనా, ఇక్కడికి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? 0 మళ్ళీ వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 అయిపోయింది అనుకోండి సార్, మళ్ళీ ఎన్ని అంకెలు ఉంటాయండి? ఆల్రెడీ 7 అయిపోయింది కాబట్టి ఇంకా 3 అంకెలు ఉంటుంది. 7 నింపొచ్చా? 7 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, కానీ 0 నింపకూడదు సార్. అందుకే 3 విధాలు 3 అంకెలే నింపొచ్చు అని రాశాం. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఒక అంకె 7 అయిపోయింది అనుకోండి, ఇంకా ఎన్ని ఉన్నాయండి? 3. అంటే ఇది 3 విధాలు. తర్వాత ఇక్కడ కూడా 4 అయిపోయింది అనుకోండి, తర్వాత 2 విధాలు, తర్వాత మిగిలింది ఇక్కడ. అంటే ఇప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుందండి? ఇది ఫస్ట్ 3 ఉన్నాయి సార్, తర్వాత ఆ 0 తప్ప మిగతా ఏదో ఇక్కడ అయిపోతే ఇంకా 3 ఉంటుంది. 3, 2, 1, 3, 3, 9, 9, 18, 18, 18. ఇవేంటి సార్? ఎప్పుడండి? 4037 ఉన్నప్పుడు సంఖ్యలు ఎలా అంటే మొదటి దాని దగ్గర ఒక 0 లేకుండా ఉంటే చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లెక్క 4037 ఓకేనా సార్? వీటితో పునరావృతం ఎలా అయినప్పుడు 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడతాయి?
పునరావృతం ఎలా అయినప్పుడు అంటే ఇక్కడ మొదట మాత్రమే ఎన్ని సంఖ్యలు అండి 3 నింపాలి, ఎందుకు అది 4 అంకెల సంఖ్య కావాలి కాబట్టి 3 నింపిస్తాం సార్. తర్వాత ఇప్పుడు ఎలా కాబట్టి ఇక్కడ నింపిన 7 మళ్ళా రావచ్చు, అంటే ఇక్కడ 4 విధాలు సార్. మళ్ళీ ఇక్కడ ఎలా కాబట్టి 4 విధాలు సార్, ఇక్కడ ఎలా కాబట్టి 4 విధాలు సార్. అంటే ఇప్పుడు 4 4 16, 16 4 64, 64 ఇంటూ 3 సార్. ఓకేనా, 3 4 12, 1 3 6 18, 19, 192. ఇక్కడ నీకు ఒక లెక్క కోసం నేను ఎన్ని లెక్కలు చెప్పవలసి వచ్చిందంటే 4 కాన్సెప్ట్ చెప్తున్నాం సార్. పునరావృతం కానప్పుడు, పునరావృతం అయినప్పుడు, 0 ఉన్నప్పుడు, 0 లేనప్పుడు, 0 ఉన్నప్పుడు, పునరావృతం కానప్పుడు, 0 ఉన్నప్పుడు, పునరావృతం అయినప్పుడు. ఈ కాన్సెప్ట్ అంతటితో మనం లెక్కల్లో అంకెల్ని తయారు చేయడం, ఎన్ని అంకెలు తయారు చేయొచ్చు అనే కాన్సెప్ట్ని కవర్ చేసాం సార్. ఇలా మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం వల్ల సబ్జెక్ట్ అంతా ఒకసారి రివిజన్ అవుతుంది సార్. ఈ వీడియోని పౌజ్ చేయకుండా నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగితే పిన్ టు పిన్ మళ్ళీ మనం డిఎస్సిలో 1 మార్కుని గెయిన్ చేయొచ్చు సార్. ఏది ఒక టాపిక్ నుండి అలా ప్రతి టాపిక్ మనం కవర్ చేసుకుంటూ చెప్తాం సార్. నెక్స్ట్ వన్ సార్, ఇప్పుడు మన కాన్సెప్ట్లో ఏమిచ్చాడు, 4 5 3 2 అంకెలతో ఏర్పడే గరిష్ట కనిష్ట భేదం చెప్పాం సార్. అలాగే 4 6 3 7 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడతాయి అన్నాం, ఇప్పుడే రాసాం. 4 6 3 7తో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడతాయంటే 1 1 1 ఇలా రాస్తే ఇక్కడ 4 వేసు, ఇక్కడ 3 వేసు, ఇక్కడ 2 వేసు, ఇక్కడ 1 వే. 4 3 12 12 24 సార్. మీ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ సార్. అలాగే 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడతాయి 0 ఉన్నప్పుడు సార్, 4 5 3 0. ఇంకా 0 ఉన్నప్పుడు 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడతాయి. పునరావృతం అయితే అటు చెప్తాడు సార్, లేకపోతే మామూలుగా రాసేవచ్చు. అంటే ఇక్కడ 3 విధాలుగా నింపొచ్చు సార్. తర్వాత ఇక్కడ ఒకటి అయిపోయింది అనుకుందాం సార్ 3, మళ్ళీ 3 విధాలుగా నింపొచ్చు సార్. తర్వాత 2 సార్, తర్వాత 1, 3 3 9 9 18 సార్. ఇది 9th బిట్ సార్. నెక్స్ట్ వన్ 10th బిట్ చూడండి సార్. సంజ్ఞామానము సంఖ్యామానము ఒక అంటే ఏంటి, సంజ్ఞామానము సంఖ్యామానము అంటే ఏంటి సార్. ఒక ఇది సంఖ్యామానం సార్, సంఖ్యామానం, సంజ్ఞామానము ఒక లోయర్ స్టాండర్డ్లో ఇంపార్టెంట్ సార్. ఇది సంఖ్యామానము సంజ్ఞామానము చూడడానికి రెండు ఒకలా ఉంటాయి సార్. ఏది సంఖ్యామానము ఏది సంజ్ఞామానము అంటే ఏం లేదు సార్. ఓకేనా, అక్షరాలను అంటే 10,236ను సపోజ్ 10,032 దీన్ని ఇప్పుడు ఒక సంజ్ఞ అంటే మన దగ్గర ఉన్న గుర్తులు ఏమున్నాయి, 0 1 2 3 4 9 ఉన్నాయి కదా, వాటిని గుర్తులు అంటాము, లేదా ఇంకో పేరు సంజ్ఞ అంటాను. ఆ 10,032 అనే ఈ సంజ్ఞలో రాయాలి. అంటే 1 0 32 ఇలా రాశాం కదండి, 10,032. దీన్ని సంజ్ఞలో రాశాం కనుక ఇది సంజ్ఞామానం. అంటే అక్షరాలను ఒక గుర్తులుగా రాస్తే, అక్షరాలను గుర్తులు ఉపయోగించి రాస్తే దాన్ని ఏమంటామండి, సంజ్ఞామానం అంటాం. మరి సంఖ్యామానం అంటే ఏంటి, సంఖ్య ఆడిస్తాడు సార్, దాన్ని మనం తెలుగులో రాసేది సార్. అంటే 10,032 అని మనం రాస్తే, అక్షరాలలో రాస్తే అది సంఖ్యామానం. అంటే సంఖ్యల్ని దేంట్లో రాయాలి, అక్షరాల్లో. మరి అదే సంజ్ఞామానం సంజ్ఞల్లో అంటే గుర్తుల్లో రాయాలి. అది ఏమవుద్దట, గుర్తుల్లో రాస్తే. మరి ఇప్పుడు ఫస్ట్ అక్షరాల్లో ఉపయోగించి రాసే సంఖ్య, అక్షరాలలో ఉన్న దానిని గుర్తులతో రాయట, అక్షరాలలో ఉన్న దాన్ని దేంట్లో రాయాలండి, గుర్తులు. ఇవే ఆ గుర్తులు సంజ్ఞలు. కనుక సంజ్ఞామానం అంటే ఇలా రాసేదాన్ని సంజ్ఞామానం, ఇలా రాసేది అక్షరాల్లో రాస్తే దాన్ని ఒక సంఖ్యామానం అంటారు. ఈ రెండు డిఫరెన్స్ తెలియాలి సార్, సంఖ్యామానం సంజ్ఞామానం. నెక్స్ట్ 10,000 నుండి చూడండి సార్, ఇది చాలా ఇంపార్టెంట్. 10,000 to 99,999 సార్ మధ్య ఒకనా వరకు గల 5 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 5 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి అని అంటే సపోజ్ ఇక్కడ చూడండి సార్, 10 నుండి 99 లోపు ఒకనా సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 2 అంకెల సంఖ్యలు. అంటే మామూలుగా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 99లో 10 తీసేస్తాం సార్, ఓకేనా, 89 వస్తాయి. కానీ ఆ 10 కూడా ఒక సంఖ్య కదా. దీని అర్థం ఏంటంటే ఇది ఉండాలి, ఇది ఉండాలి. కనుక ఏ నుండి బి వరకు అని అన్నప్పుడు కాన్సెప్ట్ బిలో నుండి ఏ తీసేస్తున్నాం సార్, కానీ ఆ ఏ తీయకూడదు. అంటే ఏం చేయాలి, వాడు కలపాలి. ఇది కాన్సెప్ట్ సార్. ఏ నుండి బి వరకు గల సంఖ్యలు కావాలంటే ఎన్ని ఉంటాయంటే ఫార్ములా ఏంటండి, b - a + 1. అలా ఇప్పుడు 10 నుండి 99లో 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే b అనేది 99 సార్ -10 + 1. 99లో 10 తీస్తే 89, 89 కూడా కలిపితే 90 సార్. ఓకేనా, ఇది కాన్సెప్ట్. 10 నుండి 99 లోపు ఎన్ని సంఖ్యలు ఉంటాయంటే 90. అలా ఇప్పుడు దీంట్లో ఇది తీసి ఒకటి కలపాలి కదా, 99లో ఇది తీస్తే 89,000 వస్తుంది సార్. దానికి ఒకటి యాడ్ చేస్తే ఒకవేళ మీ ఆన్సర్ ఏమవుతుందండి, 90,000 సార్.
అంటే ఇక్కడ మీకు 5 అంకెల సంఖ్యలు ఎన్ని వస్తాయండి? 9 పక్కన ఎన్ని అంకెలు ఉంటే అన్ని. ఇవి 5 అంకెల సంఖ్యలు కాబట్టి ఇక్కడ 5 అంకెల సంఖ్యలు సార్. 90,000 ఓకేనా. కనుక ఇప్పుడు 10,000 నుండి 99,900లో ఎన్ని ఉంటాయంటే ఎన్ని వచ్చాయండి? 90,000 ఓకేనా. అలాగే సంఖ్యా ధర్మాలకు వచ్చేటప్పటికి ఓకేనా, సంఖ్యా ధర్మాల్లో ఏమంటున్నాడు? 10 + 15 ఈజ్ ఈక్వల్ టు 15 + 10 అని ఇచ్చాడు సార్. ఓకేనా, ఇది ఏ ధర్మము అని అన్నాడు. ఓకేనా, ఇక్కడ ధర్మాలు చెప్పేటప్పుడు సంఖ్యా వ్యవస్థలో ఏం ధర్మాలు చెప్తాం? ఒకటి చూడండి సార్, A, B బిలాంగ్స్ టు R అయితే, A, B బిలాంగ్స్ టు R అయితే A + B బిలాంగ్స్ టు R అంటే ఏవైనా రెండు సంఖ్యలు తీసుకుంటే దీంట్లో వాస్తవ సంఖ్యా సమితిలో తీసుకుంటే ఆ రెండిటి యొక్క మొత్తం కూడా ఆ A + B బిలాంగ్స్ టు Rలో ఉంటే దాన్నే ఓకేనా సంవృత ధర్మము అంటారు. దాన్ని ఏమంటారట? సంవృత ధర్మం, క్లోజర్ లా. సంవృత ధర్మం, సంఖ్యా ధర్మాలు అంటున్నాం కదా, ఆ ధర్మాలు చెప్తున్నాం సార్, సంవృత ధర్మం అంటాం. అలా కాకుండా ఇక్కడే A + B = B + A అయితే A + B = B + A అంటే ఇది 10 + 15 25, 15 + 15 కూడా 25. అంటే ఇటువైపు నుండి కలిపినా ఇటువైపు నుండి కలిపినా ఆర్డర్ ఆఫ్లో ప్రయారిటీ ఇచ్చినప్పటికి కూడా ఇటు నుండి లెఫ్ట్ సైడ్ నుండి కలిపినా రైట్ సైడ్ నుండి కలిపినా ఒకే విలువ ఇస్తుంది. మరి అలా A + B = B + A అయితే దీన్నే స్థిత్యంతర న్యాయము అంటాము. ఏ న్యాయం అంటండి? స్థిత్యంతర న్యాయము. ఈ స్థిత్యంతర న్యాయము చూడండి సార్, ఈ స్థిత్యంతర న్యాయంతో పాటు దీనికే ఇంకో పేరు వినిమయ న్యాయము. స్థిత్యంతర న్యాయానికి ఇంకో పేరు అడుగుతాడు సార్, వినిమయ న్యాయము. స్థిత్యంతర న్యాయానికి ఇంకో పేరు ఏంటంటే వినిమయ న్యాయం అంట సార్. ఓకేనా, A + B = B + A అయితే స్థిత్యంతర న్యాయానికి ఇంకో పేరు వినిమయ న్యాయం అంటున్నాడు సార్. మూడో కాన్సెప్ట్ సార్, ఇది ఒకటో లా సార్, ఇది రెండో నియమం. మూడో ధర్మం చూస్తున్నాం సార్. మూడో ధర్మం ఏంటంటే మళ్ళా ఏ రావాలంటే ఏకి మళ్ళీ ఏ రావాలంటే ఏం కలపాలండి? ఓ అంటే 0 కలపాలి. అలాగే ఇటువైపు 0కి ఏ కలిపాము. ఓకేనా, అంటే ఏదైనా ఒక సంఖ్యకు మళ్ళీ అదే రావాలి అంటే సంకలనం దృష్ట్యా చూడండి, A + O = A, 0 + A మళ్ళా వస్తే ఇలానే తత్సమ న్యాయము అంటున్నాం సార్. ఐడెంటిటీ లా, తత్సమ న్యాయము. తత్సమ న్యాయము ఇక్కడ బిట్ అడుగుతాడు సార్. ఓకేనా, తత్సమ న్యాయం ఇలా ఇస్తాడు, A + O = A O + A అయితే అది ఏ న్యాయం అని అంటాడు? తత్సమ న్యాయం సార్. మరి ఇంతకీ ఈ తత్సమ న్యాయము ఏం చెప్తుంది? ఓకేనా, తత్సమ న్యాయం ఏం చెప్తుందంటే తత్సమ మూలకం సంకలనం దృష్ట్యా తత్సమ మూలకం ఏది అని అంటాడు సార్. సంకలనం దృష్ట్యా తత్సమ మూలకం, సంకలనం దృష్ట్యా తత్సమ మూలకము. సంకలనం దృష్ట్యా తత్సమ మూలకం ఏమవుతుందంటే ఓకేనా 0 సార్. ఓకేనా, ఇది బిట్ సార్ చాలా ఇంపార్టెంట్. తత్సమ న్యాయం అంటే ఇలా ఇచ్చి న్యాయం ఏంటని అడగొచ్చు, ఇలా ఇచ్చి ఇది న్యాయం ఏంటని అడగొచ్చు. అవే ఇక్కడ రాసాం, ఇలా ఇచ్చి న్యాయం ఏంటని అడుగుతున్నాడు. ఇది ఏలా అండి? స్థిత్యంతర న్యాయము లేదా వినిమయ న్యాయం. అలాగే ఇంకోటి A = మళ్ళీ ఐడెంటిటీ రావాలి. ఐడెంటిటీ రావాలంటే ఏం కలపాలి? ఐడెంటిటీ రావాలంటే -A కలపాలి సార్. ఓకేనా, Aకి -A కలిపి =0 లేదా -A + A = 0 అయితే Aకి -A సంకలన విలోమం అంటాం సార్. Aకి -A ఏమవుద్ది? సంకలన విలోమం. -Aకి A సంకలన విలోమం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 యొక్క సంకలన విలోమం రాయండి అంటాడు, -5 సార్. 5 యొక్క సంకలన విలోమం ఎంత అండి? -5. ఇంకోటి వచ్చాడు -100కి సంకలన విలోమం రాయండి అంటాడు. దీనికి -/- ఏమైపోతుంది? ప్లస్. ఓకేనా, గుర్తు మారుతుంది సార్. గుర్తు మారితే అదే సంకలన విలోమం సార్. ఓకేనా, మరి ఇది సంకలన విలోమం అయిపోయింది సార్. దీంతో పాటు ఓకేనా మధ్యలో సహచర న్యాయం కూడా ఉంటుంది సార్. 3 వేరియబుల్స్ అయితే A + B + C = A + B + C. ఇక్కడ చూడండి సార్, ఇది ఏ న్యాయం అండి? విలోమ న్యాయం సార్. ఇక్కడ రాసింది విలోమ న్యాయం. ఏ యొక్క విలోమ మూలకు సంకలన విలోమం ఏమవుద్దంటే -A యొక్క సంకలన విలోమం A. అలాగే ఇక్కడ లా రాసాం సార్, ఇది 4వది సార్. ఓకేనా, ఇప్పుడు 5వ దానికి వచ్చాం. A + B + C బ్రాకెట్స్ చేంజ్ చేయొచ్చు సార్. A + B + C కానీ ఇక్కడ కలిపినా A + B + C కలుపుతున్నాం. దీన్నే సహచర లా అంటున్నాం. సహచర న్యాయము. సహచర న్యాయము లేదా దీనికి ఇంకో పేరు ఓకేనా సారీ ఇంగ్లీష్లో సహచర న్యాయాన్ని అసోసియేటివ్ లా అంటాం సార్. ఇలా ఇప్పుడు ఇక్కడ 5 లాస్ వచ్చాయి కదండి. ఇవి సంఖ్యా ధర్మాల్లో బాగా ఎఫెక్ట్ చూపించేవి సార్. సంవృత ధర్మము ఓకేనా, స్థిత్యంతరము లేదా వినిమయ ధర్మము, తత్సమ ధర్మము, సంకలన విలోమ ధర్మము, అలాగే ఓకేనా సహచర న్యాయం. ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు మనము ఇంటూకి కూడా చూడవచ్చు. గుణకారానికి కూడా చూసినప్పుడు ఏం రాస్తాము? A, B బిలాంగ్స్ టు R, AB బిలాంగ్స్ టు R. ఇక్కడ ప్లస్ చేసిన దగ్గర ఇంటూ చేస్తాం సార్. అప్పుడు అది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. అలాగే AB = BA
బిఏ సార్. ఇక్కడ ప్లస్ దగ్గర ఇంటూ పెట్టడమే. ఏబి ఈక్వల్ టు బిఏ. అప్పుడు స్థిత్యంత్ర న్యాయము లేదా వినిమయ న్యాయం పాటిస్తుంది సార్. మూడోది ఇక్కడ ఏ ప్లస్ 0 కాదు సార్. ఏకి ఏం గుణిస్తే మళ్ళీ ఏ వస్తుంది. ఏకి ఏం గుణిస్తే అంటే ఏకి 1 గుణిస్తే ఏ, దట్ ఈక్వల్ టు 1 ఇంటూ ఏ. ఇది గుణకారం దృష్ట్యా తత్సమ న్యాయం సార్. మరి గుణకారం దృష్ట్యా తత్సమ న్యాయం అయితే గుణకారం దృష్ట్యా తత్సమ మూలకం ఏమవుద్దండి? తత్సమ మూలకము. ఓకేనా? తత్సమ మూలకం ఏంటంటే 1. సంకలనం దృష్ట్యా తత్సమ మూలకం 0 సార్. గుణకారం దృష్ట్యా తత్సమ మూలకం ఏంటంటే 1 సార్. ఓకేనా? ఇది తత్సమ ధర్మం. మరి ఇప్పుడు ఇలా విలోమ ధర్మంకి వచ్చేటప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఏ యొక్క విలోమం 1 రావాలంటే ఏం గుణించాలి? 1/a. ఏ యొక్క విలోమ 1/a. 1/a యొక్క విలోమం ఏ. ఎలా ఉంటే ఇది ఎలా అండి? గుణకారం దృష్ట్యా ఓకేనా విలోమ న్యాయాన్ని పాటిస్తుందని. గుణకారం దృష్ట్యా విలోమ న్యాయాన్ని పాటిస్తుంది. ఇది కాన్సెప్ట్ సార్. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా గుణకారం దృష్ట్యా విలోమ న్యాయం అయిపోయింది కదా. ఏ ఇంటూ బీసీ. ఇక్కడ ఇంకోలా కూడా రాయొచ్చు సార్. ఏ ఇంటూ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి. ఇది కూడా సహచర న్యాయాన్ని పాటిస్తుంది సార్. ఓకేనా? ఇలా మనం కాన్సెప్ట్లో సంవృత ధర్మం ఇలా తీసుకున్నాం కదండి. ఈ ధర్మాలు మన దగ్గర ఉన్న సంఖ్యలకు అప్లై చేయాలి సార్. సహజ సంఖ్యలు ఎన్కి, పూర్ణాంకాలు ఓకేనా, పూర్ణాంకాలు డబ్ల్యూకి, పూర్ణ సంఖ్యలు జడ్కి, అలాగే మనం తీసుకున్న ఇంకా వాస్తవ సంఖ్యలు ఉన్నాయి. అకర్ణీయ సంఖ్యా సమితి, కర్ణీయ సంఖ్యా సమితి, వాస్తవ సంఖ్యా సమితి, కల్పిత సంఖ్యా సమితి, సంకీర్ణ సంఖ్యా సమితి. అలాంటి సంఖ్యా సమితులన్నిటికీ ఈ ధర్మాలు పాటిస్తున్నాయో లేదో చెక్ చేస్తూ చెప్తూ ఉంటాం సార్. అలా చెక్ చేస్తున్నప్పుడు ఇంకో కొత్త ధర్మం కూడా వచ్చింది సార్. ఏంటి ఆ కొత్త ధర్మం అంటే ఇక్కడ ఓకేనా కొత్తగా వచ్చింది ఏంటి అంటే ఓ చిన్న కాన్సెప్ట్ ఉంది సార్. ఏంటి? సంవృత ధర్మము. ఈ స్థిత్యంత్రం పక్కన పెడితే సంవృత ధర్మము, తత్సమ న్యాయము, సహచర న్యాయము, విలోమ న్యాయము, సహచర న్యాయం. ఈ 4 కలిపి ఒక స్థిత్యంత్రాన్ని పక్కన పెడితే మిగిలిన 4 న్యాయాలు పాటిస్తే దాన్ని సమూహము గ్రూప్ అంటాం సార్. గ్రూప్ అవ్వాలంటే ఏమేమి అవ్వాలండి? సంవృత ధర్మం పాటించాలి, సహచర ధర్మం పాటించాలి, తత్సమ ధర్మం పాటించాలి, ఒకన సంకలన విలోమం పాటించాలి. చూడండి మళ్ళా సంవృతము, సహచరము, ఒకన తత్సము, విలోమము. ఇవి సంకలనం దృష్ట్యా పాటిస్తే సంకలనం దృష్ట్యా అది సమూహం అంటాం. గుణకారం దృష్ట్యా పాటిస్తే గుణకారం దృష్ట్యా అది సమూహం అంటాం. భాగాహారం దృష్ట్యా పాటిస్తే భాగాహార సమూహం అంటాం. ఈ 4 అయితే దానితో పాటు స్థిత్యంత్ర న్యాయము లేదా వినిమయ న్యాయం కూడా పాటిస్తే దాన్ని ఎబిలియన్ సమూహం అంటాం. స్థిత్యంత్ర న్యాయం కూడా పాటిస్తే దాన్ని ఏమంటున్నామండి? ఎబిలియన్. ఓ సమూహము స్థిత్యంత్ర న్యాయాన్ని లేదా వినిమయ న్యాయాన్ని పాటిస్తే దాన్ని ఏమంటారు? ఎబిలియన్ సమూహం అంటారు సార్. అంటే ఇప్పుడు మనం కొత్తగా ఇక్కడ కొన్ని పదాలు వాడుతున్నాం సార్. ఓకేనా? ఏంటి ఆ పదాలు చూసారు కదా. ఈ టెర్మినాలజీ మనకు కొత్తగా అనిపిస్తుంది సార్, అయినా నేర్చుకోవాలి. సమూహం అని ఎప్పుడు అంటాము? ఓకేనా? సమూహం అవ్వాలంటే ఏమేమి అవ్వాలండి? సంవృతము ఓకేనా, సహచరము, సహచర, నెక్స్ట్ తత్సమ, నాలుగోది విలోమ. ఇలా ఈ 4 న్యాయాలు పాటిస్తే దాన్ని సమూహం అంటాం. దీంతో పాటు దీనికి ఈ 4తో పాటు స్థిత్యంత్ర న్యాయాన్ని కూడా పాటిస్తే స్థిత్యంత్ర న్యాయం ఇది కూడా పాటిస్తే ఈ స్థిత్యంత్ర న్యాయం కూడా పాటిస్తే ఈ మొత్తం బాక్స్ని ఏమంటాం? ఓకేనా? దీన్ని అంతటినీ కలిపి ఏమంటాం? ఎబిలియన్ సమూహము. ఎబిలియన్ సమూహం తెలుగులో వినిమయ సమూహం అంటాం. ఎబిలియన్ గ్రూప్ అంటాం ఇంగ్లీష్లో. తెలుగులో వినిమయ సమూహము అంటాం. ఎందుకు? వినిమయ న్యాయం కదా ఇది. ఈ వినిమయ న్యాయం కూడా పాటిస్తుంది కాబట్టి ఎబిలియన్ సమూహం అంటాం. అలా ఆ ఎబిలియన్ సమూహం చూడండి, గుణకారం దృష్ట్యా, సంకలనం దృష్ట్యా అంటే ప్లస్ దృష్ట్యా ఓకేనా, అలాగే ఇంటూ దృష్ట్యా ఎబిలియన్ సమూహం అవుతూ, ఎబిలియన్ అవ్వాలంటే సమూహం అవ్వాలి, ఆ తర్వాత స్థిత్యంత్ర న్యాయం పాటించాలి. అది సంకలనం దృష్ట్యా ఎబిలియన్ సమూహం అవ్వచ్చు, ఇంటూ గుణకారం దృష్ట్యా ఎబిలియన్ సమూహం. రెండింటి ద్వారా ఎబిలియన్ సమూహం అవుతూ ఏది? సంకలనం దృష్ట్యా ప్లస్ గుణకారం దృష్ట్యా ఎబిలియన్ సమూహం అవుతూ దీంతో పాటు విభాగ న్యాయాలు పాటిస్తే, ఏ న్యాయాలట? విభాగ న్యాయాలు పాటిస్తే. విభాగ న్యాయాలు అంటే ఏంటి సార్? విభజించి పాలించి సార్ విభాగ న్యాయాలు అంటే. అవి ఇక్కడ రాస్తున్నాను చూడండి. విభాగ న్యాయాలు అంటే ఎలా ఉంటాయి ఇక్కడ రాసి చూపిస్తాను. విభాగ న్యాయాలు కూడా పాటిస్తాయి. అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ ఓకేనా ఏబి ప్లస్ ఏసి ఇలా రాయొచ్చు. లేదా బి ప్లస్ సి ఇంటూ ఏ ఈక్వల్ టు బిఏ ప్లస్ సిఏ. ఇది సార్
అంటే దీని అర్థం ఏంటంటే నీకు ఏ ఎడం వైపు ఉంటే అది ఎడం విభాగ న్యాయం సార్, ఏ అనేది కుడి వైపు ఉంటే అది కుడి విభాగ న్యాయం. బిట్ అలా కూడా అడిగాడు సార్ ఒకసారి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ, ఇది ఏ న్యాయం అన్నాడు. చాలామంది విభాగ న్యాయమే అనుకున్నాను, కానీ ఎడమా కూడా ఎడం వైపు ఉందా ఏ, నీకే నీ చేయికి ఎడం వైపు ఉంటే అది ఎడం విభాగ న్యాయం, నీ చేతికి కుడివైపు ఏ ఉంటే, కుడివైపు అంటే ఈ బి ప్లస్ సికి, ఇటువైపు కుడివైపు అంటే అవతల వైపు కాదు ఇక్కడ కుడివైపు ఉంటే దాన్ని కుడి విభాగ న్యాయము అని అంటాం. ఈ రెండు విభాగ న్యాయాలు కూడా పాటిస్తే దేనికి దీనికి, ఈ విభాగ న్యాయాలు పాటిస్తే దేన్ని ఎబిలియన్ సమూహంకి ఈ విభాగ న్యాయాలు పాటిస్తే దాన్ని ఏమంటారు, క్షేత్రము, ఫీల్డ్ అంటాం సార్. దాన్ని ఏమంటామండి, క్షేత్రము. ఈ క్షేత్రానికి ఒక మరి క్రమధర్మాలు కూడా పాటిస్తే, క్షేత్రము ప్లస్ క్రమధర్మాలు పాటిస్తే దాన్ని ఒక క్రమానుసరణ క్షేత్రము అంటాం. దాన్ని ఏమంటామండి, క్రమానుసరణ క్షేత్రము అంటాం. ఏంటి సార్ ఈ క్రమానుసరణ క్షేత్రం అంటే, చూసాం కదా, క్షేత్రానికి క్రమధర్మాలు కూడా పాటిస్తే క్రమానుసరణ క్షేత్రం అంటాం. ఇందుకే ఆ క్రమధర్మాలు ఏంటి సార్, క్రమధర్మాలు అంటే ఏం లేదు సార్, ఏబిసిలు తీసుకున్నప్పుడు చూడండి సార్, ఏ లెస్ దాన్ బి లేదా బి లెస్ దాన్ ఏ లేదా మూడు ఏ లెస్ దాన్ బి తీసుకున్నాం సార్, లేదా ఏ ఈక్వల్ టు బి సార్, లేదా ఏ గ్రేటర్ దాన్ బి అంటే రెండు సంఖ్యల మధ్య ఏవైనా రెండు సంఖ్యలు తీసుకుంటే అది ఒకటి పెద్దది ఒకటి చిన్నది అని చెప్తాం. అంటే ఇది బి కంటే ఏ చిన్నది, లేదా బికి ఏ సమానం, లేదా బి కంటే ఏ పెద్దది. అంటే ఇద్దరి మధ్య కంపారిజన్, నన్ను ఇంకో వ్యక్తితో కంపేర్ చేస్తే నాకన్నా ఆడు చిన్నవాడు అని కంపేర్ చేస్తాం, లేదా వాడికన్నా నేను పెద్దవాడు అని కంపేర్ చేస్తాం, లేదా ఇద్దరము సమానమే అని కంపేర్ చేస్తాం. అంటే ప్రపంచంలో ఏ రెండు వస్తువుల మధ్య అయినా మనము మూడు నియమాలు చెప్పగలం, సమానము లేదా ఎక్కువ లేదా తక్కువ. మరి ఈ నియమాన్నే ఏమంటాం, వర్గత్రయ విభజన ధర్మం. ఏ ధర్మట, వర్గత్రయ విభజన ధర్మం. దీనికే ఇంకో పేరు త్రివర్గీకృత న్యాయము, వర్గత్రయ విభజన ధర్మం లేదా త్రివర్గీకృత న్యాయం అంటాడు. త్రివర్గీకృత న్యాయము లేదా ఇంకో పేరేట వర్గత్రయ విభజన ధర్మం. ఒక బిట్ అడిగాడు సార్ ఇక్కడ, ఇది ఇంపార్టెంట్ సార్. ఏ లెస్ దాన్ బి, బి లెస్ దాన్ ఏ, లేదా ఏ లెస్ దాన్ బి, ఏ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ బి. అంటే ఎక్కువ లేదా తక్కువ లేదా సమానం అనే మూడిట్లో ఏదో ఒకటే అవుతుంది. దానికి ఏ న్యాయం అంటారు, త్రివర్గీకృత న్యాయం. అంటే మూడుగా వర్గీకరించాము అలా అన్న అవ్వచ్చు, లేదా వర్గత్రయ విభజన ధర్మం. వర్గాలు రెండు, అవి త్రయ అంటే మూడుగా విభజిస్తున్నాం కనుక వర్గత్రయ విభజన ధర్మం. త్రివర్గీకృత న్యాయానికి ఇంకో పేరేంటి అని కూడా అడిగాడు, వర్గత్రయ విభజన ధర్మం. అలాగే ఏ లెస్ దాన్ బి, ఏ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దాన్ బి అయితే అది ఏ న్యాయం అని అడిగాడు, త్రివర్గీకృత న్యాయము లేదా వర్గత్రయ విభజన ధర్మం అన్నాం. ఇది ఒకటో క్రమధర్మం సార్. రెండో క్రమధర్మంకి వెళ్తున్నాను సార్ నేను. రెండో క్రమధర్మం ఏంటి, ఓకేనా సార్. మరి క్రమధర్మాల్లో రెండోది ఏంటంటే సంక్రమణ ధర్మం సార్. అంటే ఏంటి, ఏ ఈక్వల్ టు బి బి ఈక్వల్ టు సి అయితే ఆటోమేటిక్గా ఏ ఈక్వల్ టు సి అవుతుంది. ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి అయితే ఏమవుతుందట, ఏ ఈక్వల్ టు సి అవుతుంది. అంటే ఏంటి సార్, అక్కకి నేను తమ్ముడు సార్, నాకన్నా అక్కకి నేను తమ్ముడు అంటే చిన్నవాడు, నాకన్నా చెల్లి చిన్నది, అప్పుడు అక్కకన్నా చెల్లి ఏమవుద్దండి, చిన్నది అవుద్ది. అలా నాకు అక్కకి మధ్య కంపారిజన్ చూసాము, తర్వాత నాకు చెల్లికి మధ్య కంపారిజన్ చూసాం, ఆటోమేటిక్గా చెల్లికి అక్కకి సంబంధం చూసాం సార్, మధ్య రిలేషన్. అలా ఏబి బీసీలో మధ్య సంబంధం చూస్తే ఆటోమేటిక్గా ఏసీల మధ్య ఏదో సంబంధం ఉంటుంది. దాన్నే సంక్రమణ సిద్ధాంతము అంటున్నాం సార్, సంక్రమణ సిద్ధాంతం. ఇది ఒకనా ఏంటట రెండవది. మూడవది సార్ ఒకనా, మూడవది ఏంటంటే ఏ లెస్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి లేదా ఏ ఈక్వల్ టు బి లేదా ఏ గ్రేటర్ దాన్ బి, నువ్వు శూన్యం కానీ ఏదైనా ఒక సంఖ్యను కలిపితే ఏ ప్లస్ సి లెస్ దాన్ బి ప్లస్ సి, శూన్యేతరమైన ఒక సంఖ్యను కలిపితే శూన్య సంఖ్యను కలిపిన విలువ మారదు ఓకేనా. అలాగే ఇక్కడ ఏ లెస్ దాన్ సి, ఏ లెస్ దాన్ బి అని ఇచ్చి పాజిటివ్ అంటే రుణాత్మకం కానీ ఓ సంఖ్యను గుణిస్తే ఏసీ లెస్ దాన్ బీసీ, ఇక్కడ కూడా విలువ మారదు. దీన్నే ఏకదిష్ట ఇది అంటారు సార్, ఏకదిష్ట ధర్మము. అంటే ఏంటట, ఓ గ్రేటర్ దాన్ కానీ ఈక్వల్ కానీ లేదా లెస్ దాన్ కానీ మూడిట్లో ఏదో ఒక దాన్ని తీసుకొని రెండు వైపులా ఓ సంఖ్యను కలిపినా దానిలో విలువల్లో గ్రేటర్ దాన్ అయితే గ్రేటర్ దానే ఉంటుంది, లెస్ దాన్ అయితే లెస్ దానే ఉంటుంది, ఈక్వల్ అయితే ఈక్వల్ ఉంటుంది. అంటే దాని మధ్యలో సంబంధం అనేది మార్పు ఉండదు. అక్కకి నాకు మధ్యలో ఉన్న
ఉన్నప్పుడు నేను చిన్న అక్క పెద్దదైనా అక్కకి 2 యాపిల్ పళ్ళు ఇస్తే నాకు 2 ఇస్తే అందులో అక్క చిన్నదైపోవడమో లేదా నేను పెద్దదైపోవడమో జరగదు. ఇద్దరి మధ్య ఒకే రిలేషన్ ఉన్నప్పుడు ఆ ఇద్దరికి ఒకేలాంటి విలువ కలిపినా విలువ మారదు. దాన్నే ఏకదిష్ట నిర్మాణం అంటాం. ఇది కూడా బిట్ అడిగాడు సార్. కనుక క్రమధర్మాలు 3: ఒకటి త్రివర్గీకృత ధర్మం లేదా వర్గత్రయ విభజన ధర్మం, రెండోది సంక్రమణ ధర్మం, మూడోది ఏకదిష్ట ధర్మం. ఆ మూడింటిని కలిపి క్రమధర్మాలు అంటాం సార్. క్షేత్రానికి ఈ 3 క్రమధర్మాలు కలిస్తే దాన్నే క్రమానుసరణ క్షేత్రము అంటాం సార్. మరి క్రమానుసరణ క్షేత్రము అనేవి ఏమేమి పాటిస్తాయంటే R1 Q1 సార్. ఒక అకర్ణీయ సంఖ్యా సమితి క్యూ అనేది ఒక అన్ని ధర్మాలని పాటిస్తుంది సార్. ఇక్కడ ఉన్న అన్నిటికీ క్యూ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు సంఖ్యా వ్యవస్థలో. అది నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో మళ్ళీ క్రమధర్మాలు 2వ టెస్ట్లో పెట్టాము. అక్కడ అవి ఎలా పాటిస్తాయో చూద్దాం. మరి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి సార్, రివ్యూ ఒకసారి చూసేద్దాం. ఏంటా రివ్యూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాం చూడండి సార్. రివ్యూలో సమూహం అవ్వాలి అంటే ఏమేమి అవ్వాలి? సంవృతము, సహచరము, తత్సము, విలోము. ఈ 4 ధర్మాలు పాటిస్తే దాన్ని సమూహం అంటాం, ఇంగ్లీష్లో గ్రూప్ అంటాం. దానితో పాటు స్థిత్యంతర న్యాయాన్ని కూడా పాటిస్తే లేదా వినిమయ న్యాయాన్ని పాటిస్తే దాన్ని ఎబిలియన్ సమూహం అంటున్నాం సార్. ఏ సమూహం అట? ఎబిలియన్ సమూహం. మరి ఆ ఎబిలియన్ సమూహంనే తెలుగులో వినిమయ సమూహము అంటున్నాం. దానికి విభాగ న్యాయాలు 2. ఆ విభాగ న్యాయాలు 2 కూడా పాటిస్తే దాన్ని క్షేత్రము అంటున్నాం. ఆ క్షేత్రానికి క్రమధర్మాలు కూడా పాటిస్తే క్రమానుసరణ క్షేత్రం అంటున్నాం. ఈ క్రమానుసరణ క్షేత్రానికైనా సమూహానికైనా ఎబిలియన్ సమూహానికైనా బెస్ట్ ఎగ్జాంపుల్ క్యూ సార్. దానికన్నా కొద్దిగా బెస్ట్ ఆర్ అంటే అకర్ణీయ సంఖ్యా సమితి, వాస్తవ సంఖ్యా సమితి, ఇవన్నీ అవుతాయి సార్. ఒక ఎన్ జెడ్ ఇవి ఫెయిల్ అవుతాయి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం సార్. ఇది క్రమధర్మాల యొక్క కాన్సెప్ట్ సార్. బిట్లు ఎక్కడ అడిగాడో చూశారు కదా. వర్గత్రయ విభజన ధర్మం దగ్గర టెట్ బిట్ అడిగాడు సార్. సంక్రమణ ధర్మం దగ్గర టెట్ బిట్ అడిగాడు సార్. ఏకదిష్ట ధర్మం దగ్గర బిట్ అడిగాడు సార్. ఈ మూడింటిని కలిపి ఏమంటారు అని అడిగితే క్రమానుసరణ క్షేత్రం అంటారు. ఈ కాన్సెప్ట్ నుండి కంపల్సరీ టెట్ బిట్ అడుగుతూ ఉంటాడు సార్. కనుక ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం సార్. ఇప్పుడు అడిగింది మనకి ఏంటంటే 10 + 15 = 15 + 10. ఇది ఏ న్యాయము అని అన్నాడు సార్. ఓకేనా? దాన్నే స్థిత్యంతర న్యాయము లేదా వినిమయ న్యాయం అన్నాడు. కనుక 2 పేర్లు ఉన్నాయి కాబట్టి 1 and 2 మీ ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్కి వెళ్దాం సార్. నెక్స్ట్ కాన్సెప్ట్ సార్. ఇది చూడండి 2, 5, 6 ఓకేనా +2, 5, 7 లా మొత్తం ఎంత అని అడగలేదు సార్. ఏం అడుగుతున్నాడు చూడండి సార్. 2, 5, 6, 2, 5, 7 లా మొత్తం అడిగితే బాగుంది. అంచనా విలువ ఎంత అంటున్నాడు. ఈ అంచనా విలువలనే మనకి అందంగా ఏం రాశాడంటే పదులు, వందలు, సవర్ణ అని రాశాడు సార్. పదులకి, వందలకి ఓకేనా, వేలకి సవరించండి అంటున్నాడు. వేలకి సవరించండి అని ఒక పదం ఇచ్చాడు సార్ సిలబస్లో. ఏంటి సార్ ఈ సవరించడము అంటే ఒకసారి చూద్దాం. సపోజ్ 626 అని ఇచ్చాడు అనుకుందాం సార్. ఓకేనా? ఇందులో పదుల స్థానానికి సవరించండి అన్నాడు. ఇదేనికి సవరించాలి? పదుల దానికి. ఒక షార్ట్ కట్ చెప్తున్నాను చూడండి సార్. 626కి పదుల స్థానానికి సవరించండి అన్నాడు. అంటే 10 తీసుకుంటే దాన్ని 2 ముక్కలు చేస్తే ఇది 5 ఓకేనా, లెస్ దాన్ లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అంటే అది ఇక్కడ ఉండే ఈ పదుల స్థానంలో 1ల స్థానంలో అంకె పదులకు సవరించమన్నాడు కాబట్టి ఇది మారాలి. ఈ 2 అనేది మారాలా మార్చకూడదా అని తెలియజేసేది ఈ ముందు సంఖ్య సార్. మరి 10 కన్నా ఇది తీసుకుంటే 2 5లుగా ముక్కలు చేస్తే 5 కన్నా తక్కువ ఉంటే ఆ సంఖ్య ఉంటుంది సార్. 5 కన్నా ఎక్కువ ఉంటే ఆ సంఖ్య తర్వాత సంఖ్య వస్తుంది సార్. మరి ఇప్పుడు ఇక్కడ 626లో పదుల స్థానానికి సవరించండి అంటే దాని ముందున్న 6 ఓకేనా 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని సవరణ విలువ 630. సవరణ విలువ ఎంత అండి? 630. సవరించడం అంటే ఇది సార్. అంటే మళ్ళీ ఒకసారి చూడండి. 626 ఉంది. పదుల స్థానం సవరించడం అంటే 20 రాయాలా 30 రాయాలా? 620 రాయాలా 630 రాయాలా? అంటే ఈ చివరున్న అంకె పదుల స్థానంలో 2 ముక్కలు చేస్తే అది 5 కన్నా ఎక్కువ లేదా 5కి సమానం అయితే తరువాత సంఖ్య రాసేయాలి. అంటే 20, 30 అయిపోతుంది సార్. అలా కాకుండా ఒకవేళ 5 కన్నా తక్కువ ఉంటే 620 అయిపోతుంది సార్. ఇది పదుల స్థానానికి సవరించడం సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక సంఖ్య తీసుకున్నాం సార్. 73 అని తీసుకున్నాం అనుకోండి సార్. ఇది పదుల స్థానానికి సవరించండి అంటే ఈ 3 అనేది 5 కన్నా తక్కువ ఉంది కాబట్టి 70 సార్ నీ ఆన్సర్. ఇది పదుల స్థానం. ఓకేనా? సేమ్ కాన్సెప్ట్ 100లకు సవరించాలనుకోండి సార్. 7324 ఉంది సార్. ఇప్పుడు ఇది 100లకు సవరించాలంటే 1లు, 10లు, 100లు. ఇందాక 10లకు సవరించాలంటే ఇక్కడ గీసాం. ఇప్పుడు 100లకు సవరించాలంటే ఇక్కడికి. అలా 100కి 2 ముక్కలు చేస్తే
100ని 2 ముక్కలు చేస్తే 50 లెస్ దాన్ సార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. ఎందుకు ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్తున్నానంటే ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది, అది మాట్లాడదాం సార్. ఇప్పుడు చూడండి సార్, ఈ 300 ముందు ఇదే కదా ఉంది, 100ల స్థానంలో 1లు 10లు 100 అంటే ఇది 300 రాయాలా 400 రాయాలా అంటే ఈ 24 అనేది 50 కన్నా తక్కువ ఉంది కనుక నీ ఆన్సర్ 7300 సార్, 7300. ఇది నీ కాన్సెప్ట్. మరి ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకు పెట్టామంటే చూడండి 7350 ఉంది సార్, దీన్ని సవరించండి అని అనుకో 7300 రాయాలా 7400 రాయాలంటే మధ్యలో ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం. కానీ మనకు కన్ఫ్యూజ్ లేదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇది ఏం చేయాలండి, పెద్దది అయిపోయింది సార్. ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50కి సమానము లేదు ఎక్కువ అంటే అప్పుడు ఆన్సర్ తర్వాత రాశాలి 7400. ఇది 100ల స్థానానికి సవరించడం సార్. 100ల స్థానానికి సవరించాలంటే ఏం చేయాలి, 100ల స్థానం దగ్గర గీర పెడితే ఆ ముందు అంకె 50 కన్నా తక్కువ ఎక్కువ లేదా 50కి సమానమా, 50కి సమానమైనా ఎక్కువైనా 50 కంటే అప్పుడు మనం దాని తర్వాత ఫిగర్ 3 తర్వాత నెంబర్ 4 7400 అని రాసేయాలి సార్. మరి అలా కాకుండా అది తక్కువ ఉంటే 50 కన్నా తక్కువ ఉంది, ఇప్పుడు 24 తక్కువ ఉంది కాబట్టి 7300. ఇది నీ ఆన్సర్ సార్. ఇలా మనము రాస్తాము సార్. ఏది 100లు వేల స్థానానికి సవరించండి అంటే చూడండి సార్ 10,300 532 ఉంది ఓకేనా, 1లు 10లు 100లు 1000 ఇది వేల స్థానం సార్. మరి ఇప్పుడు ఇది సవరించండి అంటే ఇక్కడ 1000కి తీసుకుంటే ఆ 1000ని 2 ముక్కలు చేస్తే లెస్ దాన్ 500 సార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 సార్. మరి ఇప్పుడు నీ కాన్సెప్ట్లో లెస్ దాన్ 500 ఇంకోటి గ్రేటర్ దాన్ 500 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. మరి ఇప్పుడు ఈ 532 అనేది 500 కన్నా ఎక్కువ ఉంది కనుక ఈ 13ని 1400 అని రాయాలి సార్ ఓకేనా, 14,000 ఇది వేలల్లో సవరించడం సార్ ఓకేనా. మరి ఇప్పుడు సవరించడం అర్థమైందా లేదండి, ఏం లేదు 10ల స్థానానికి సవరించండి అంటే 10ని 2 ముక్కలు చేయాలి, 100ల స్థానానికి సవరించండి 100ని 2 ముక్కలు చేయాలి, అలాగే 1000 వేల స్థానానికి సవరించండి 1000ని 2 ముక్కలు చేయాలి. అలా అది 50 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకొని మనం లెక్క చేయాలి సార్. అలా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని ఒకవేళ డైరెక్ట్గా అడిగితే ఎవరైనా చేస్తారు సార్ ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు. అలా కాకుండా ఇలా 4వ తరగతి బుక్లో ఇస్తాడు 256 ప్లస్ 257ను అంచనా వేయండి అన్నాడు. అంచనా వేయడం అన్నా సవరించడం అన్నా ఒకటేను సార్. ఏంటిది కలిపితే చూడండి 6 7 13 1 5 1 6 1 6 5 11 1 ఎంత వచ్చిందండి 513. ఇది వద్దట ఆన్సర్ ఎంత అని అడగడం లేదు, దీన్ని అంచనా వేయండి అన్నాడు. అంచనా వేయండి అంటే ఇక్కడ ఏముందండి 5 ఉంది సార్ ఓకేనా. మరి ఇక్కడ 500 రాయాలా 600 రాయాలా, 100ల స్థానం సవరించాలి. 100ల స్థానం సవరించాలంటే 100కి 50 కన్నా లెస్ దాన్ 50 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50. మరి ఇక్కడ ఇచ్చిన ఈ 13 50 కన్నా తక్కువ ఉంది కనుక నీ ఆన్సర్ సవరించిన విలువ ఎంత అండి, అంచనా విలువ 500. అంచనా విలువ ఓకేనా, దాని విలువ ఎంత అంటే 513 కానీ అది కట్టిన తర్వాత అంచనా విలువ రాయండి అన్నాడు కనుక ఎంత రాయాలండి 500. ఇది మీ కాన్సెప్ట్ సార్. ఇక్కడ మనము లెక్క రాస్తున్నప్పుడు రాస్తాం కదా, ఇది అంచనా విలువ సార్. నెక్స్ట్ వన్ చూడండి, సంకలనం అంచనా విలువ రాయండి అన్నాడు 5436 ఇంకోటి ప్లస్ 1854 ఓకేనా. దీని యొక్క అంచనా విలువ రాయండి అంటున్నాడు. కలిపేద్దాం సార్. అంచనా విలువ 0 1 కలిపితే 9 8 4 12 1 7. దీని అంచనా విలువ రాయాలి అంటే వేల స్థానంలో ఉంది కాబట్టి ఈ అంకెని చూసుకోవాలి సార్. మరి ఇది 500 కన్నా తక్కువే ఉంది కాబట్టి దీని అంచనా విలువ 7000 సార్. అంచనా విలువ ఎంత అండి 7000. ఎన్నో బిట్ అండి అది మనకి 14వ బిట్ సార్. 14వ బిట్ ఆప్షన్ ఒకసారి చూసేద్దాం సార్. 14వ బిట్ ఆన్సర్ 2 సార్. మనకి మరి 2 ఏమొచ్చాడో చూద్దాం. 7000 వచ్చిందా లేదా. అంచనా విలువ అంటే ఇది 500 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఆ 7 ఉంటుంది. అది 500కి దాటి ఉంటే 790 ఉంది అనుకోండి అప్పుడు 8000 రాయాలి సార్ ఓకేనా. ఇది అంచనా విలువలు కాన్సెప్ట్. మరి అంచనా 10,000 సవరించడం కూడా 2 కాన్సెప్ట్లో అవగొట్టాం సార్. నెక్స్ట్ వన్ సార్, 15వ బిట్ చూడండి సార్ ఎలా ఇచ్చాడు 73 ఓకేనా. బాక్స్ ఓకేనా, దానికి 1365 యాడ్ చేస్తే ఓకేనా ఏమొస్తుందట 8758 వస్తుంది. ఇది కాన్సెప్ట్ సార్. అయితే ఈ బాక్స్లో ఉన్న విలువలు ఎంతెంత అని అడుగుతున్నాడు. ఈ బాక్స్లో ఎంతెంత ఉంటే ఇది వస్తుందని ఇలాంటి లెక్క ఇచ్చినప్పుడు దీంట్లో ఇది తీసిస్తే ఏది ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్ సార్. ఎందుకు ఈ 2 కలిపితే ఇది వస్తుంది అన్నాడు కనుకే మరి దీంట్లో ఇది తీస్తే ఇది రావాలి కదా. అందుకే మన ఆన్సర్ 8 7 5 8లో నుండి 1 3 6 5 2 తీసేస్తా సార్. 8లో 5 తీస్తే ఎంతండి 2 8లో 5 తీస్తే 3
15 అప్పు తెచ్చాం సార్. 15లో 6 తీస్తే 9, 7లో 3 అంటే ఇక్కడ ఒకటి అప్పు వెళ్ళింది కాబట్టి 6లో 3 తీస్తే 3, 8లో 1 తీస్తే 7. మరి 73 ఉంది సార్. మిగతా 2 అంకెలు ఏంటి సార్? 9, 3 ఇలా రాసి వచ్చు సార్. ఇది రూల్గా ప్రాసెస్ ప్రకారం మన కాన్సెప్ట్ తెలిస్తే రాస్తాం. కానీ ఇక్కడ క్లూ ఇస్తున్నాను చూడండి సార్. ఏంటి ఆ క్లూ? ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు 3-4 విధాలుగా రాయొచ్చు సార్. అందులో ది బెస్ట్ మెథడ్ ఏంటో చూడండి. ఈ 8 కన్నా ఇది తక్కువ ఉంది ప్లస్ ఉన్నప్పుడు. చూడండి సార్, ప్లస్ ఉన్నప్పుడే చెప్తున్నాను సార్. మళ్ళీ మైనస్ ఉన్నప్పుడు ఇంకో కాన్సెప్ట్ చూసుకున్నాం. 8 కన్నా 5 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందంటే 8లో 5 తీస్తే ఎంత అండి? 3 అలా రాసేయాలి. తక్కువ ఉంటే తీసేయాలి సార్ దీంట్లో. ఇది మరి ఎక్కువ ఉంటే ఓకేనా, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి సార్, ఈ 5 కంటే ఈ 6 ఎక్కువ ఉంది. మరి అప్పుడు ఎక్కువ ఉంటే ఈ 6 10కి ఎంత తక్కువ ఉందంటే 4. ఆ 4 దీనికి కలిపేయాలి సార్. అంటే 4, 5 కలిపితే ఎంతండి? 9. ఇది మీ కాన్సెప్ట్ సార్. మళ్ళీ చూడండి, 8 కన్నా మీద తక్కువ ఉంటే 8లో 5 తీస్తే ఎంతండి? అది ఇక్కడైనా తక్కువ ఉంటే తీసేయాలి. మరి 8లో 5 తీస్తే ఎంతండి? 3. ఓకేనా, అయిపోయింది. ఒకవేళ ఇక్కడ బాక్స్ పెట్టినా తర్వాత చూద్దాం. మరి ఇక్కడ రండి, 5 కంటే ఈ 6 పెద్దదైతే అప్పుడు ఏం చెప్తున్నాను? 10కి దగ్గరగా ఇంకా ఎంత కావాలి? 10 అవ్వాలంటే 4. ఆ 4 తెచ్చి కింద దానికి కలిపితే అదే మీ ఆన్సర్ 9. ఇలా మనం చేయొచ్చు సార్. ఓకేనా, ఇది కాన్సెప్ట్ సార్. ఇలాగ ఇవి మనం మల్టిప్లికేషన్లో, డివిజిబిలిటీ రూల్స్లో, మల్టిప్లికేషన్లో ఈ కాన్సెప్ట్ చూస్తాం. కానీ ఎడిషన్లో 3వ తరగతి 4వ తరగతిలో ఉందంటే ఎంత బాగా ఉందో చూడండి సార్. నెక్స్ట్ వన్ 16. y ప్లస్ y ఈక్వల్ టు my. అయితే y విలువ ఎంత అని అంటున్నాడు సార్. ఓకేనా, ఇందులో y విలువ ఎంత అంటే కింద ఆప్షన్ 1 0, 2 ఆప్షన్ 5, 3 ఆప్షన్ 4, 4 ఆప్షన్ 1 అన్నాడు. మరి ఇవన్నీ ఒక్కొక్క అంకెతో ఉన్నాయి. ఇక్కడ ఇది 2 అంకెలు. అంటే ఈ ఒక్కొక్క అంకె కలిపితే 2 అంకెల సంఖ్య రావాలి. 0 పెట్టాము 0 0 0. ఇది కూడా ఏమవుతుందండి? 0. కానీ m విలువ ఉండదు అక్కడ, కనుక ఇది కాదు సార్. 5 పెట్టాము 5 5 5 ఎంతండి? 15. 3 5లు కలిపితే 15. మరి ఇక్కడ కూడా ఇది కలిపితే 15 వచ్చిందంటే ఏమొచ్చింది చూడండి. 5 5 5 కలిపితే 15 మరి అందులో y విలువ 5 అయితే m విలువ ఎంత అండి? 1. మరి y విలువ 5 అనేది రైట్ అయిపోయింది కాబట్టి రైట్ సార్, టికెట్ ఇవ్వచ్చు. ఓకేనా, ఇలా మనం కాన్సెప్ట్ని రాస్తూ రాయొచ్చు సార్. లేదు దీని ప్రాసెస్ ప్రకారం రాద్దామన్నాం అనుకో, y ప్లస్ y ఈక్వల్ టు my అన్నాం అనుకోండి సార్. ఇక్కడ ఇవన్నీ 1ల స్థానంలో ఉన్నాయి కాబట్టి 1 × y 1 × y 1 × y కనుక ఇది 3y సార్. కానీ m 10ల స్థానంలో ఉంది కాబట్టి 10 × m ప్లస్ y 1ల స్థానంలో ఉంది కాబట్టి 1y. అంటే ఏంటి? విస్తరణ రూపం సార్. మనం లెక్కలు చేస్తూ ఉంటారు కానీ విస్తరణ రూపంలో లెక్క ఇచ్చాడు. ఇది విస్తరించి ఉంది కాబట్టి కలిపాను 3y. మరి దీన్ని కలిపి ఉంది కాబట్టి విడదీస్తున్నాను. ఇది 10ల స్థానంలో ఉంది కాబట్టి 10m, ఇది 1ల స్థానంలో ఉంది కాబట్టి 1y. ఆ 1y ఇటు వస్తే ఏమొచ్చిందండి? 2y ఈక్వల్ టు 10m సార్. ఓకేనా, ఇక్కడ రండి సార్, 2 1ల 2 5ల. ఓకేనా, అంటే ఇప్పుడు ఏం మిగిలిందండి? y ఈక్వల్ టు 5m సార్. కానీ మనకు కావాల్సింది y/m రాసామనుకోండి సార్. y/m ఈజ్ ఈక్వల్ టు 5 బై ఏం లేదంటే ఎంత ఉన్నాడు? 1. అంటే y విలువ 5 అయితే m విలువ ఎంత అండి? 1. మరి ఇప్పుడు y విలువే అడిగాడు కాబట్టి ఇదే మన ఆన్సర్ సార్. అయిపోయిందా? ఇది రెండో మెథడ్ సార్. అంటే ఒక లెక్కను ఒక విధంగానే కాదు, ఎన్ని విధాలుగా మనకు అవకాశం ఉంటే అన్ని విధాలుగా చేయాలి. అలా అని మనం క్లాస్ చెప్పడానికి కాదు కదా, ప్రాక్టీస్. కాబట్టి ఇది బెస్ట్ మెథడ్ ఏది? ఆన్సర్ టు ఫాలోయింగ్ అయినా చేయాలి, లేదా ఇలా మెథడ్ అయినా వాడాలి సార్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం సార్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి సార్. a2 మైనస్ 15 ఈక్వల్ టు 5aలో a2 5aలు 2 అంకెల సంఖ్యలు అయినా a విలువ ఎంత అని అడిగాడు సార్. a2 మైనస్ 15 ఈక్వల్ టు 5a అయినా 2 అంకెల సంఖ్య ఎంత? ఇప్పుడు రాసేటప్పుడు దీన్ని ఎలా రాయచ్చండి? 10 × a ప్లస్ 2 మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 5 × 10 50 ప్లస్ 1a రాయచ్చా లేదండి? ఇలా రాస్తున్నప్పుడు ఏలన్నీ ఒకవైపు తెస్తే 9a, ఇక్కడ 2లో 15 తీస్తే -13, ఈ -13 అటు వెళ్తే 63, a ఈక్వల్ టు 7. ఎందుకంటే ఈ 9 భాగిస్తుంది ఇటు వెళ్తే, ఇక్కడ గుణిస్తుంది ఇటు వెళ్తే భాగిస్తుంది. 63/7. అంటే ఇక్కడ చూడండి ఏం లేదు, విస్తరించి రాస్తున్నాం. ఇది 1ల స్థానంలో ఉంది కాబట్టి 1 × 2 2 సార్. ఇది 10ల స్థానంలో ఉంది కాబట్టి 10a. అంకెలు మార్చక్కర్లేదు, -15. ఇది 5 అనేది a అనేది 1ల స్థానంలో ఉంది కాబట్టి 1a. 5 అనేది 10ల స్థానంలో ఉంది కాబట్టి 50. ఇప్పుడు ఈ 1a ఇటు తెస్తే 9a, మరి 15 తీస్తే -13 ఇటు వస్తే 63. a ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 7. నెక్స్ట్ వన్ చూద్దాం సార్. నెక్స్ట్ 5a1 మైనస్ 23a ఈక్వల్ టు 325 అయినా ఇందులో 5a1 23aలు రెండు కూడా 3 అంకెల సంఖ్యలు అయితే ఏ విలువ ఎంత అన్నాడు. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా రాయొచ్చు సార్. ఏ విలువ ఎంత అంటే ఓకేనా, ఇంకోలా కూడా రాయొచ్చు సార్. ఇక్కడ రాస్తున్నప్పుడు చూడండి 5a ఓకేనా 1 2 3a అని ఇచ్చి కింద ఏం అడుగుతున్నాడు? 3 2 5 అడుగుతున్నాడు సార్.
ఓకేనా, తీసివేస్తే అంటున్నాడు, మైనస్ చేయాలి. ఓకేనా, మరి మైనస్ చేయాలంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఏ వస్తే 5 రావాలి సార్. అంటే ఖచ్చితంగా ఇక్కడ నుండి 10 అప్పు తేవాలి. 11లో ఇక్కడ ఏం తీస్తే 5 వస్తుంది, 6. 11 వచ్చింది సార్ అప్పు తీస్తే ఇక్కడ నుండి ఇక్కడికి 11. మరి 11లో ఈ 5 తీస్తే ఓకేనా ఏమవుతుంది, 11లో ఈ 5 తీసామనుకోండి ఎంతండి, 6. అంటే ఏ విలువ ఎంతండి, 6. ఇలా రాయొచ్చు. లేదా నువ్వు మామూలుగా రాస్తే ప్రాసెస్ ప్రకారం 500 + 10a + 1 - 200 + 30 + 1a = 300 + 20 + 5 లేదా 325 అలా ఉంచేసిన ఏలన్నీ ఒక పక్క తెచ్చిన ఏ విలువ 6. ఇక్కడ నేను ఆన్సర్ టు ఫాలోయింగ్ చేసిన, ఎందుకు తీసివేయాలంటే 1లో ఏ తీస్తే 5 రాదు. అంటే ఇది పెద్దదైతేనే ఇందులో ఏ తీస్తే 5 అవుతుంది. పెద్దది అవ్వాలంటే అప్పు తేవాలి. 10 అప్పు తెస్తే 11. 11లో ఎంత 5 రావాలంటే ఎంత తీయాలి. 11లో 5 తీస్తే ఇక్కడ ఎంత ఉంటుందో తెలిసిపోదు కదా, అదే ఆన్సర్. 11లో 5 తీస్తే ఎంత అండి, 6. అంటే ఇప్పుడు ఏ విలువ ఎంత అండి, 6. మనకి 18 ప్రాబ్లమ్స్ అయ్యాయి సార్. 19th ప్రాబ్లం చూద్దాం సార్. 19th ప్రాబ్లం ఒకసారి చూడండి సార్. 19th ప్రాబ్లం ఏముందో, 7 6 5 4 2 3 అంకెలను ఉపయోగించి 2000 మరియు 6000 మధ్య గల ఒకనా రాయగల సంఖ్యలు ఎన్ని అంటున్నాడు. చూడండి ఇలాంటి బిట్టు. ఇందాటికి ఇప్పుడు కొద్దిగా స్టాండర్డ్ పెరిగింది సార్. ఇందాక వీటితో రాయగలిగే 5 అంకెల సంఖ్యలు రాయండి లేదా 4 అంకెల సంఖ్యలు రాయండి అన్నాడు. కానీ ఇక్కడ 5 అంకెల సంఖ్యలు 4 అంకెల సంఖ్యలు కాదట. 7 6 5 4 2 3 అంకెలు ఇచ్చి 2000 6000 మధ్య గల సంఖ్యలు ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. మధ్య గల సంఖ్యలు అంటే ఎన్ని అంకెల సంఖ్య అండి, 4 అంకెలు. ఇది కూడా 4 అంకెలు. మరి ఇప్పుడు ఆ 4 అంకెల సంఖ్యల్లో ఓకేనా ఏమవ్వాలంట చూడండి సార్. ఈ 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాస్తావు అని అడుగుతున్నాడు. 2000 కంటే ఎక్కువ ఉండాలి, 6000 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి సార్, 2 తీసుకున్నాం అనుకోండి సార్. ఇక్కడ 2 తీసుకుంటే ఇందులో సున్నాలు లేవు కాబట్టి అన్నీ 2 కంటే ఎక్కువ వస్తాయా, ఓకేనా. 2 ఇక్కడ పెట్టచ్చా లేదండి, పెట్టచ్చు. ఒకవేళ ఇక్కడ 6 కంటే ఎక్కువ పెట్టకూడదు సార్. 6 ఎందుకు పెట్టకూడదంటే 6 పెట్టామనుకోండి ఆ తర్వాత ఏ అంకైనా అది 6000 కంటే ఎక్కువ అయిపోద్ది. అంటే 6 పెట్టకూడదు, అంతకన్నా పెద్దది ఇది కూడా పెట్టకూడదు. అంటే ఇక్కడ 2 పెట్టడానికి ఛాన్స్ లేవు సార్. అంటే ఇక్కడ 2 నింపొచ్చు, 3 నింపొచ్చు, 4 నింపొచ్చు, 5 నింపొచ్చు. ఎందుకు 5 నింపితే 5000లో వస్తుంది నెంబరు, 2 నింపితే 2000 తర్వాత నెంబర్ వస్తుంది, 3 నింపితే 3000 తర్వాత నెంబరు, 6 నింపామనుకో 6 తర్వాత ఇది 5 2 3 నింపినా 6523 అయిపోతుంది. కానీ మనకు 6000 లోపు కావాలి. కనుక ఫస్ట్ ఛాన్స్ ఇక్కడ నింపడానికి గల అవకాశాలు ఎన్ని అని అంటే చూడండి 1 2 3 4 5 6లో 2 నింపకూడదని తెలిసిపోయింది. ఇంకా ఎన్ని వేస్ అండి, 4 వేస్. అయిపోయింది సార్. 4 సంఖ్యల్లో ఒక సంఖ్య ఇక్కడ నింపేసాం సార్. అయిపోయిన తర్వాత మిగిలినవి ఎలా నింపవచ్చు, మిగిలినవి మరి ఏవైనా నింపుకోవచ్చు సార్. ఇక్కడ ఇప్పుడు ఈ 5 అయిపోయింది అనుకున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ నింపవలసిన దాంట్లో ఓకేనా. మిగతావి ఎన్ని ఉంటాయి, ఇప్పుడు ఈ 2 కూడా మళ్ళీ ఇక్కడ నింపుకోవచ్చు. 1 2 3 4 5 అంటే ఇక్కడ ఎన్ని విధాలు నింపవచ్చు అండి, 5. మరి ఇక్కడ ఒక సంఖ్య అయిపోతే ఇక్కడ 4, ఇక్కడ ఒక సంఖ్య అయిపోతే 3. మరి ఇప్పుడు మన ఆన్సర్ ఏమొచ్చిందండి, 5 4 20, 20 4 80, 83 240. ఇప్పుడు నీ ఆన్సర్ 4th ఆప్షన్ సార్. 240 అనేది నీ కాన్సెప్ట్. ఓకేనా. ఎన్ని వచ్చాయంటే 200. మళ్ళీ ఒకసారి చూడండి సార్. 7 6 5 4 2 3తో 2000కి 6000కి మధ్య ఉండే సంఖ్యలు కావాలి. ఇక్కడ ఒకవేళ సున్నాలు ఉన్నాయనుకోండి సార్, అప్పుడు అన్ని సున్నాలు ఉంటే 2000 రాయకూడదు 2 కూడా. కానీ ఈ 2 కన్నా తర్వాత ఏ సంఖ్య ఎట్టినా అది 2000 కన్నా ఎక్కువే వస్తుంది. ఇక్కడ 2 పెట్టి 3 4 5 పెట్టవచ్చు, 2 పెట్టి 6 7 2 అని పెట్టచ్చు. కానీ ఆ సంఖ్యలు ఏమవుతున్నాయండి, 2000 కన్నా ఎక్కువ వస్తున్నాయి. మరి ఇక్కడ ఏం పెట్టకూడదు, 6000 దాటి వెళ్ళకూడదు సార్. అంటే ఇక్కడ ఒకవేళ 6 పెట్టుంటే మీరు 6 తర్వాత 5 3 2 అని పెట్టినా ఇక్కడ ఉన్న అంకెలు పెట్టినా అది 6000 దాటి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ 6 పెట్టకూడదు, 7 అసలే పెట్టకూడదు. 6 పెట్టకూడదు అంటే 7 పెడితే ఇంకా పెద్దవైపోతుంది. అంటే 2000కి 6000కి మధ్య అంటే 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు, 4 పెట్టచ్చు, 5 పెట్టచ్చు. 6 7 పెట్టకూడదు. అంటే 4 అంకెల్లో ఏదైనా ఒకటి ఫిల్ చేయొచ్చు, 4 విధాలు. ఒక అంకె ఇక్కడ పెట్టేశాను 5. ఇంకా ఎన్ని ఉంటాయి, ఈ 2 ఇప్పుడు పెట్టుకోవచ్చా, పెట్టుకోవచ్చు. ఎందుకు ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిన సంఖ్య తర్వాత కాబట్టి ఇవి మరి 6000 కన్నా ఎక్కువ రావు సార్. కనుక 7 అయినా 6 అయినా ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే మొత్తం మళ్ళీ ఎన్ని సంఖ్యలు, 5. మరి 5లో ఇక్కడ ఒక 4 అయిపోయింది అనుకో, ఇంకా 4 ఉంటాయి, 4 సంఖ్యలు. ఇక్కడ ఒక 7 అయిపోయింది అనుకో, మిగిలిన 3 సంఖ్యల్లో ఇక్కడ రాయాలి. కనుక ఇప్పుడు ఇది స్ట్రక్చర్. 4 5 20, 24 ఓకేనా, 80 83 240. అంటే 2000 కంటే ఎక్కువ 6000 కన్నా తక్కువ ఉండే సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 2400 ఉంటాయి, సారీ 240 ఉంటాయి సార్. ఇది కాన్సెప్ట్ సార్. నెక్స్ట్ 20th ప్రాబ్లం సార్. ఓకేనా. ఏమి ఇచ్చాడు, -9/2 మరియు మధ్యలో 20th బిట్టు సింపుల్ వెర్షన్ ఉంది సార్. 124 - 48
డివైడెడ్ బై 6 ప్లస్ 4 ఇంటూ 3 మైనస్ ఆఫ్ -6. ఇది మీ కాన్సెప్ట్ సార్. ఇక్కడ ఇంకో బ్రాకెట్ కూడా ఉండాలి సార్. ఇది బ్రాకెట్ ఉంది కదా, ఇది తీసేసినా పర్వాలేదు, ఇది తీసిస్తే ఇక్కడ ఇది అవసరం లేదు సార్. ఇలా బ్రాకెట్స్ ఎన్ని ఉంటే అన్నీ ఉండాలి సార్. ఇది ఫ్లవర్ బ్రాకెట్ ఉంటే ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్డ్ ఉంటే క్లోజ్డ్, నెక్స్ట్ స్క్వేర్ ఉంటే స్క్వేర్. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి సార్? వి బడ్మాస్ రూల్ సార్. ఏంటంటే ఇక్కడ వి బడ్మాస్ లోయర్ స్టాండర్డ్లో ఓకేనా ఏముంటుందట? ఈ వి బడ్మాస్లో బడ్మాస్ అని ఒక స్థానంలో ఉంటుంది, వి ఉండదు సార్. మరి ఇంతకీ ఆ వి ఎందుకు ఉండదు అంటే వెనుకులం బార్ అనే కాన్సెప్ట్ లోయర్ స్టాండర్డ్ 3, 4 తరగతి పిల్లలకి తెలియదని. అంతకన్నా లోయర్ డిమాస్ ఏంటట? డిమాస్ అక్కడ వరకు ఉంది. డివిజను, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, చతుర్వేద ప్రక్రియలు 4 కదా. ఆ చతుర్వేద ప్రక్రియలు 4నే వాడుతుంటాడు కొన్నిసార్లు డిమాస్ అని. కానీ అవన్నీ అక్కర్లేదు సార్. వి అంటే బార్ సార్. అంటే 3 + 2 బార్ ఉందనుకోండి సార్. ఫస్ట్ దీన్ని చేయాలని 3 to 5 అని. రెండోది బి బ్రాకెట్స్. ఆ బ్రాకెట్స్ కూడా లోపల నుండి బయటికి రావాలి. ఓపెన్ బ్రాకెట్, తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్. ఎలా అయినా మొత్తానికి లోపల బ్రాకెట్ నుండి బయటికి రావాలి. ఈ బ్రాకెట్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, ఆ నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఓకేనా? లోపల నుండి బయటికి రావాలి. ఇది బ్రాకెట్. నెక్స్ట్ మూడో కాన్సెప్ట్ ఓఎఫ్ ఆఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఓఎఫ్ ఆఫ్ తెలుగులో లో అని ఉంటుంది. 30లో 60% ఎంత, 40లో 50% ఎంత అంటాడు. ఆ లో అన్నప్పుడు ఇంటూ వాడాలి. ఓఎఫ్ ఆఫ్ అయినా లో అని వస్తే ఇంటూ వాడాలి సార్. నెక్స్ట్ ఇక్కడ నుండి మీకు తెలిసిందే డివిజన్ అంటే డివైడెడ్ బై, మల్టిప్లికేషన్ అంటే ఇంటూ, ఎడిషన్ అంటే ప్లస్, ఇది ఓకేనా మైనస్, ఇది ఇంటూ. ఓఎఫ్ ఆఫ్ సార్ ఇది. ఇవి బ్రాకెట్స్ ఓకేనా. ఇక్కడ వెనుకొలము అంటున్నాం సార్. వెనుకొలము అంటే బారు. వెనుకొలం అంటే ఏంటి సార్? ఇక్కడ బారు. మరి ఇలా ఇవన్నిటిని ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో రాయాలి. అంటే ఇలాగే ఫాలో అవ్వాలి. సపోజ్ ముందు వెనుకొలం బార్ ఉంటే అదే వాడాలి, తర్వాత బ్రాకెట్స్ వాడాలి, తర్వాత ఓఎఫ్ ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. చాలామందికి ఒక డౌట్ సార్, కొన్ని గుర్తులు లేకపోతే, ఏ గుర్తు లేకపోయినప్పుడు కూడా ఫస్ట్ ఒక గుర్తు సపోజ్ డివైడెడ్ బై చేసావు, మల్టిప్లికేషన్ లేదు, వెంటనే మళ్ళీ ఎడిషన్కి వెళ్ళాలి. అలా ఒకదాన్ని ఒకటి స్లిప్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే దాని తర్వాత దానికి వెళ్ళిపోవాలి. ఆర్డర్ మాత్రం ఇదే ఫాలో అవ్వాలి సార్ ఓకేనా. మరి అలా ఫాలో అవుతున్నప్పుడు ఇందులో ఈ లెక్కనే చూద్దాం సార్. వెనుకొలంలో అంటే వి ఉందా? బార్ లేదు సార్, కనుక చేయక్కర్లేదు. రెండోది బ్రాకెట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉంది సార్ ఫస్ట్ బ్రాకెట్ చూడండి, ఇది లోపల బ్రాకెట్, తర్వాత ఇది బ్రాకెట్, తర్వాత ఇది బ్రాకెట్. అంటే మొదట ఇక్కడ నుండి చేసుకొని రావాలి సార్. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్. అంటే ఈ బ్రాకెట్ తీసివచ్చు సార్ ఇక్కడ. అంటే +6 వచ్చింది కాబట్టి ఈ బ్రాకెట్ని తీసివచ్చు. ఇప్పుడు 3, 6 ఇలా ఉన్నాయి కదా, కలిపే ముందు ఇక్కడ ఏం చేయాలి? డివైడెడ్ బై చేయాలి. 8 6ల 8 ప్లస్ ఓకేనా సార్, 4 3ల 12 ప్లస్ ఇదొక 6. ఇక్కడ ఇది ఫ్లవర్ బ్రాకెట్ సార్ ఓకేనా. అంటే ఏం చేసాం? ఫస్ట్ ఈ బ్రాకెట్ చేయాలన్నాం, చేస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? +6 ఇక్కడ వచ్చింది సార్. ఇంతవరకు వచ్చింది కదా, దీంట్లో ఇది కలిపేయకూడదు. తర్వాత బ్రాకెట్ అయింది కానీ లోపల ఆపరేషన్స్ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? డివైడెడ్ బై, ఇంటూ, ప్లస్, మైనస్ 4 ఉన్నాయి సార్. కనుక ఫస్ట్ మరి ఇక్కడ మైనస్ చేస్తారంటే మైనస్ చేయలేదు, ఈ బ్రాకెట్ చేశాను, అది ఆటోమేటిక్ ప్లస్ అయిపోయింది. మరి ఇక్కడ 3 గుర్తులు ఉన్నాయి, ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, డివైడెడ్. ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి కనుక 8, తర్వాత ఇంటూ చేయాలి 12, తర్వాత ప్లస్ చేయాలి. మరి ఇప్పుడు 20 26 వచ్చింది సార్. మరి 124లో 26 తీసిస్తే ఎంత వస్తుంది? 24 తీస్తే 2 ఉంటుంది, 100లో 2 తీస్తే 98. ఇదే మీ ఆన్సర్ సార్ ఓకేనా. 30 బిట్స్లో 20 బిట్స్ చెప్తాము సార్. కంటిన్యూ చేద్దాం సార్ ఓకేనా. ఈ వీడియోని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆల్రెడీ 20 బిట్స్తో ఇచ్చేయచ్చు. ఆ కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి సార్. -9/2 మరియు 5/18 లా ఉత్క్రమాల లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమం కూడగా వచ్చే ఫలితం. చూడండి సార్, సబ్జెక్ట్ని ఎంత బాగా వాడుతున్నాడు.
-9/2 మరియు 5/8ల ఉత్క్రమాల లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమం కూడగా వచ్చే లబ్ధం అన్న. మీరు ఇందాక నేను చెప్పిన సంఖ్యాధర్మాలు బుక్లో అన్నిట్లో నేర్చుకుంటారు. బిట్లు ఎలా అడుగుతాడంటే మామూలుగా a+b = b+c అంటే అది స్థిత్యంత్ర న్యాయమనో లేదా వినిమయ న్యాయమనో చెప్తారు. కానీ ఇక్కడ బిట్టు లెక్కనే ఇక్కడ పెట్టిస్తే ఏం చేయాలి? అసలు ఉత్క్రమం అనే పదం తెలియకపోతే లెక్క అయిపోతుంది. ఉత్క్రమం అంటే ఏంటి? విలోమము. ఓకేనా? అంటే దీన్ని తిరగేసి రాసిస్తే దీని యొక్క ఉత్క్రమం అవుతుంది సార్. అంటే ఇప్పుడు ఈ -9/2ని తిరగేసి రాస్తే ఎంత అండి? 2/-9. ఇదే దీని యొక్క ఉత్క్రమం సార్. అంటే ఉత్క్రమం అంటే ఏం లేదు, 2 గుణిస్తే 1 వచ్చింది అనుకోండి సార్, 1 ఇంకో దానికి ఉత్క్రమం అవుద్ది. అంటే ఇప్పుడు దీన్ని *1 రావాలంటే అలాంటి దాంతోనే గుణిస్తే రాదు, తిరగేసి దాంతోనే గుణిస్తాం అనుకొచ్చింది. అంటే 2/9తో గుణించామనుకోండి ఇలా. ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది ఆల్రెడీ -9/2 ఉందనుకోండి సార్, 9కి 9 పోద్ది, 2కు 2 పోద్ది. అలా 1 వస్తే దాన్ని ఉత్క్రమం అని చెప్తారు, నిర్వచనం అది. కానీ మనం అంతసేపు కూర్చుంటే బెల్ అయిపోతుంది. కనుక ఉత్క్రమం అంటే ఏం లేదు, తిరగేసి రాసేయడమే. 2/-9 ఇంటూ దీని ఉత్క్రమం 18/5. ఆ రెండు ఉత్క్రమాల చూడండి, ఈ రెండు సంఖ్యల లబ్ధం కాదట, ఈ రెండు సంఖ్యల ఉత్క్రమాల లబ్ధానికి, ఉత్క్రమాలంటే ఇది ఒక ఉత్క్రమం, దీని ఒక ఉత్క్రమం ఇది, ఈ రెండిటి యొక్క లబ్ధానికి అయిపోలేదు లెక్క, ఈ లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమం రాయండి. ఇక్కడ చాలామంది తప్పు రాస్తారు సార్. సంకలన విలోమం అంటే గుర్తు మారిస్తే చాలు, అదే గుణకార విలోమం అయితే రివర్స్ చేయాలి, కానీ సంకలన విలోమం అయితే గుర్తు మారిస్తే చాలు. ఇక్కడ ఓకేనా, -4/5 యొక్క సంకలన విలోమం ఏమవుద్దండి? 4/5. ఇది లెక్క సార్, అయిపోయింది సార్. ఇప్పుడు ఇక్కడ రండి సార్, కొడదాం. క్యాన్సిల్ చేస్తే దేంతో? 9తో, 9 ఒకట్ల 9 రెళ్ళ, అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 రెళ్ళు 4, -4/5 ప్లస్ ఇది 4/5 ఈక్వల్ ఏమొచ్చిందండి? 0. ఆన్సర్ చూడండి సార్. మామూలుగా అయితే దీనికి ఉత్క్రమం అంటే తిరగేసి రాస్తాం. ఇది ఎంత అండి? -2/9. ఇది ఎంత అండి? 18/5. ఇది సంకలన విలోమం రాయాలి. సంకలన విలోమం అంటే గుర్తు మార్చేయడమే. మైనస్ ఉంటే ప్లస్ చేయాలి, ప్లస్ ఉంటే -4/5. సింపుల్ వచ్చేస్తే ఆన్సర్ 0 సార్. ఓకేనా? ఇవి కాన్సెప్ట్లో మనకి చిన్న టెర్మినాలజీ రాకపోతే బిట్లు ఆగిపోతూ ఉంటాయి సార్. నెక్స్ట్ వన్ చూద్దాం. A*B నోటేషన్ మెథడ్ అంటాం సార్ ఇది. ఓకేనా? A*B = AB/A*B. AB/A*B. ఓ నోటేషన్ ఇచ్చాడు సార్. అంటే ఎక్కడైనా A*B కనబడితే అలా A*B అని చేసేయకుండా ఆడేమిచ్చాడు? A*B AB/A+B అని వాడుకోమన్నాడు. మరి లెక్క ఏమి ఇచ్చాడో చూడండి సార్. 3* -1 ఇలా ఇచ్చాడు సార్, ఈక్వల్ టు ఎంత అని. అంటే దీని అర్థం ఏంటంటే ఇవి స్టార్ అంటే ఇంటూలు కాదండి, స్టార్ అంటే ఒక నొటేషన్. A*B అంటే AB/A+B అని. మరి ఇప్పుడు ఇక్కడ 3* -1 అంటే ఇది A ఇది B అనుకోవాలి సార్. ఫస్ట్ ఇది A ఇది B అనుకొని ఇందులో ప్రతిక్షేపించాలి. 3 1 -1 కొనిస్తే మీద ఎంత అవుతుందండి? ఇక్కడ నొటేషన్ AB/A+B కట్టాలి. ఫస్ట్ దేనికి? దీనికి. ఓకేనా? అక్కడ ఆన్సర్ ఏమవుద్దట? 3 ఒకట్ల -3 కింద 3 ప్లస్ ఇంటూ -1 ఇది. అంటే ఇక్కడ మీ ఆన్సర్ ఎలా వస్తుంది సార్? మరి 3 ఒకట్ల -3 కింద 3లో ఒకటి తీస్తే -2 అంటే -3/2 వచ్చింది సార్. ఇది 3*. ఓకేనా? -3/2 ఇది. అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి సార్, AB అంటే గుణించాలి. AB అంటే ఇక్కడ ఏది? 3 -1 గుణిస్తే ఎంత అండి? -3 కింద ABలు కలపాలి. 3కి -1 కలిపితే 3/2 వచ్చింది సార్, -3/2. ఇప్పుడు మళ్ళీ నోటేషన్ కనబడుతుంది సార్, ఇది A ఇది B. మళ్ళీ ఈ రెండింటిని వాడితే 3 × -3/2 సార్, కింద 3 - 3/2 సార్. ఓకేనా? మరి ఇక్కడ ఏమొచ్చిందండి? పైన -9/2 సార్, కింద కాసా కడితే 3 రెళ్ళు 6, 6లో 3 తీస్తే 3/2 సార్. కింద భిన్నం పైకి వెళ్తే రివర్స్ అవుతుంది కాబట్టి -9/2 ఇంటూ 2/3. 2కి 2 క్యాన్సిల్ సార్, 3కి 3 క్యాన్సిల్ సార్. ఆనందంలో 3 టికెట్ అతను ముందు గుర్తు మర్చిపోతారు. కనుక ఆన్సరు -3 సార్. అంటే ఇంత లెక్క చేస్తే ఆన్సర్ ఏమొచ్చిందండి? -3. అంటే దీన్ని ఎందుకు వాడాడు? మీ దగ్గర చతుర్వేద పరిక్రియలు ఉన్నాయి కదా, ఆ చతుర్వేద పరిక్రియలు అన్నీ ఒకే లెక్కలో వాడితే ఎలా ఉంటుంది? ఇంటూ వాడాడు సార్, బై మధ్యలో వాడాడు సార్, ప్లస్ ఎంత వాడాడు సార్. మరి నీకు ఇంకో దగ్గర చూసేవలేదు. అలా వాడుతున్నప్పుడు ఆ చతుర్వేద పరిక్రియ మైనస్ కూడా ఇక్కడ వచ్చింది చూడండి ఇలా. అంటే ఒక లెక్కను తయారు చేస్తున్నప్పుడు చతుర్వేద పరిక్రియలు అంటే 4: సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగారం అన్నీ కలిపి ఒకే లెక్కలో పెట్టాలంటే ఓ నొటేషన్ ఇచ్చాడు. ఆ నొటేషన్ ప్రకారం ఇంటూ ఉంది, బై ఉంది, ప్లస్ ఉంది. మరి మైనస్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ 3+ అన్నప్పుడు ఏమొచ్చింది? 3 - అంటే ఎంత నీట్గా రాశారు చూడండి. అలా ప్రాబ్లం నొటేషన్ ప్రత్యేకంగా టెస్ట్
టెక్స్ట్ బుక్లో లెక్కలు ఇవ్వాలని రూల్ ఏం లేదు సార్. అలా టెక్స్ట్ బుక్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఆ కాన్సెప్ట్ను వాడడం ఇవి సార్. కనుక ఈ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. చాలామంది మిస్టేక్ ఏంటంటే ఇన్స్టిట్యూట్లు అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, మిస్టేక్ ఎక్కడ చేస్తున్నారంటే టెక్స్ట్ బుక్ని మొత్తం చదివిస్తే డిఎస్సి వచ్చేద్దని. అది నేను కూడా చెప్పేవాడిని సార్. టెక్స్ట్ బుక్ చదివితే డిఎస్సి వచ్చేది. ఎప్పుడు వరకు అది 2012 ముందు సార్. అది టెట్ అయినా డిఎస్సి అయినా. ఆ తర్వాత వాడు నీట్గా ఒక సిలబస్ పేపర్ ఇస్తున్నాడు. ఆ సిలబస్ పేపర్లో ఉండే సిలబస్ని నీట్గా లైన్ టు లైన్ ప్రిపేర్ అయితే దాన్ని టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్ని కవర్ చేస్తూ ఒకవేళ అప్లికేషన్ టైపో లేదా దాని బిట్ని మోడిఫికేషన్ టైపో వెళ్తే బయట నుండి ఆ బిట్ తయారు చేసి ఇస్తే మనం చేయాలి అంటే టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్ తెలియాలి, బయట అలాంటి లెక్కలు చూసి ఉండాలి. లేదు ఎగ్జామ్ హాల్లో అలాంటి లెక్కలు ప్రాక్టీస్ చేసి వస్తానంటే ఎగ్జామ్ హాల్లో కొత్తగా కనిపిస్తుంది సార్. కనుక 2012 తర్వాత సిలబస్ పేపర్ ప్రతిసారి టెట్కి ఇస్తున్నాడు, డిఎస్సికి ఇస్తున్నాడు సార్. ఇప్పుడు మనం చెప్తుంది ఓన్లీ టెట్. మళ్ళీ ఇది పట్టుకొని రేపు డిఎస్సి ప్రిపేర్ అయిపోతానంటే అవ్వదు సార్. ఓన్లీ టెట్ వరకు మనం ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్లు ఇస్తున్నాము. డిఎస్సికి మళ్ళీ డిఎస్సి కాన్సెప్ట్లు చూసుకోవాలి సార్. నెక్స్ట్ వన్కి వద్దాం సార్. ఓకేనా. ఇక్కడ 1 బిలియన్ ఈక్వల్ టు డాష్ లక్షలు అంటున్నాడు. 1 బిలియన్ ఈక్వల్ టు డాష్ లక్షలు అంటున్నాడు. కింద 1000 ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు, 100 ఇచ్చాడు, లక్ష ఇచ్చాడు. ఓకేనా. మరి ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? 1 బిలియన్ ఈక్వల్ టు డాష్ లక్షలు అంటున్నాడు సార్. 10,000 లక్షలు సార్. ఎలా చెప్పేస్తున్నాం ఇది? ఇక్కడ చెప్పేటప్పుడు 1 బిలియన్ అంటే లక్ష ఇదంటే ఎలా అంటే హిందూ అరబిక్ మానానికి దేనికట చూడండి. హిందూ అరబిక్ మానానికి మరియు మన అంతర్జాతీయ సంఖ్యా విధానం ఈ రెండిటికి మధ్య తేడా తెలిస్తే మనం లెక్క చేసేది సార్. హిందూ అరబిక్ సంఖ్యావాదంలో ఒకని ఎలా ఉంటుంది? 1, 10, 100, 1000, 10,000, 6, 7 ఇలా ఉందనుకోండి. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి ఇలా చదువుతాం. ఇదే లెక్క ఇక్కడికి వస్తే 6, 2, 5, 4, 3, 2, 1 ఉందనుకోండి. ఇక్కడికి తేడా చూడండి సార్. 1, 10, 100, 1000, 10,000, ఒకనా 100,000, ఇక్కడ బిలియన్ 10 మిలియన్లు, ఒకనా 10 బిలియన్లు చూడండి సార్. 1, 10, 100, 1000, 10,000, 100,000. నెక్స్ట్ మిలియన్ 10 మిలియన్లు, 100 మిలియన్లు. తర్వాత ఇక్కడ ఉంటే ఇది బిలియన్. అంటే ప్రతి 3 స్థానాలకు ఒకనా దాని పేరు మారుతూ ఉంటుంది. ఇక్కడ మొదట 3 స్థానాలకు మారి తర్వాత 2 స్థానాలకు మన పేరు మారిపోతూ ఉంటుంది సార్. సేమ్ నెంబర్ ఇక్కడ రాద్దాం సార్. 6, 7 అని. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, ఒకనా 100 కోట్లు ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మంది. మరి ఇక్కడతో కోట్లకే 100 కోట్లైనా 1000 కోట్లైనా అంటాం కానీ మారదు. మరి వీడికి మన విధానానికి వాళ్ళ విధానానికి తేడా ఏంటి? మనము మొదట 3 స్థానాలకి కామా పెడతాం. ఆ కామానే విరామ చిహ్నము అంటున్నాము. ఏమంటున్నాం? విరామ చిహ్నం. మరి మన విరామ చిహ్నాలు ఎలా ఉంటాయి? మొదట కుడివైపు నుండి తీసుకుంటే మొదట 3 స్థానాలకి, తర్వాత 5 స్థానాలకి, తర్వాత 7 స్థానాలకి, తర్వాత 9 స్థానాలకి. అంటే 2 కలుపుకుంటూ వెళ్తాం. మొదట 3, తర్వాత 2 స్థానాలకి విరామ చిహ్నం అని. వీళ్ళు ప్రతి 3 స్థానాలు 3, 3, 3 అంటే 3 స్థానాలకి, 6 స్థానాలకి, 9 స్థానాలు కుడివైపు నుండి వీళ్ళు విరామ చిహ్నాలు ఆడతారు. రెండింటికి తేడా ఏంటట? మొదటి 3 స్థానాల వరకు ఓకే, తర్వాత మనం 2 స్థానాలకు ఒక కామ విరామ చిహ్నం పెడితే వాళ్ళు 3 స్థానాలకు ఓటాడుతున్నారు. అలా పెడుతున్నప్పుడు మనకు బిలియన్ అడిగాడు కదా. 1, 10, 100, 1000, 10,000, లక్ష అని చదువుతున్నప్పుడు మనం ఆంగ్ల సంఖ్యామానంలో అలా చదవకూడదు. ఏం చదవాలి? 1, 10, 100, 1000, 10,000, 100,000, ఓకేనా. తర్వాత మిలియను 10 మిలియన్లు, 100 మిలియన్, బిలియన్. అంటే ఈ 7వ దగ్గరికి వచ్చినప్పుడు బిలియన్ వచ్చింది సార్. మరి ఆ 7 బిలియన్ అంటే ఇక్కడికి వద్దాం సార్. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. అంటే ఇప్పుడు మనకి 1 బిలియన్ ఈక్వల్ టు 100 కోట్లు సార్. 1 బిలియన్ ఈక్వల్ టు ఎంతట? 100 కోట్లు, ఓకేనా. మరి 1 బిలియన్ ఈక్వల్ టు 100 కోట్లు. కానీ 1 బిలియన్ ఈక్వల్ టు డాష్ లక్షలు అని అన్నాడు సార్. మరి లక్షలు అన్నప్పుడు ఆ కోటి ఎన్ని లక్షలు అవుతుందో చూద్దాం. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, ఓకేనా, 100 లక్షలు. అదే మీ దగ్గర అలా ఇక్కడికి వస్తున్నప్పటికి ఏమవుతుంది? మరొక 1000 రాయాలి సార్. అంటే ఇక్కడ లక్షకు వచ్చినప్పుడు ఈ కోటిని లక్షగా మార్చాలంటే మరొక 1000 వేయాలి. అంటే ఇక్కడ ఎన్ని సున్నాలు పెట్టాలండి? 10,000.
అంటే ఎన్ని లక్షలకు సమానం అంటే 10,000 లక్షలకి సమానం సార్. ఇది ఈ కాన్సెప్ట్ని మళ్ళీ మనము మన వీడియోలో వివరంగా వివరించాం సార్. లోపల అక్కడికి వెళ్తే సరిపోద్ది. ఎందుకంటే మనం ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్కి ఇంత టైం తీసుకుంటే కొంతమందిలో నిరాశ మొదలవుతుంది సార్. అంటే ఒక పేపరే ఇంత టైం చేయాలి, మొదటి వీడియోలు కాబట్టి టైం ఎక్స్టెన్షన్ చేస్తున్నాం సార్. కారణం ఎందుకంటే సబ్జెక్ట్ పూర్తిగా తెలియాలని. తర్వాత ఈ నెంబర్లు ఎక్కడైనా లెక్క కనబడితే ఓ గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే స్పీడ్గా వేసుకుంటూ వెళ్ళిపోతాం సార్. ఎందుకంటే కొంతమంది మన వీడియోలు పూర్తిగా చూసి ఉండరు, వాళ్ళు ఆ వీడియోలు చూసి ఇవి చేస్తే అర్థమవుతుంది. లేదు అంటే ఇలా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నప్పుడు పూర్తిగా చెప్పాలి. ఇక్కడ ఎందుకు ఆపేసానంటే ప్రతిదీ మనం 30 బిట్లకే ఎక్స్టెన్షన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ వన్ చూడండి సార్. 5050843 అంకెలను ఉపయోగించి ఏదో ఒక అంకెను మాత్రమే పునరావృతం చేస్తూ ప్రతి అంకెను కనీసం ఒకసారి ఉపయోగించి రాయగలిగే 7 అంకెల పెద్ద సంఖ్యకు 7 అంకెల చిన్న సంఖ్యకు గల భేదం ఎంత అన్నాడు. ఆల్రెడీ పునరావృతం అనే కాన్సెప్ట్ నీకు వివరించాను సార్. కనుక 24వ లెక్కకి నువ్వు ఆన్సర్ రాసుకోవచ్చు సార్. ఆప్షన్ 24వ లెక్కకి 2 సార్. ఓకేనా? అదేంటంటే పునరావృతం అయినప్పుడు ఒక సంఖ్య అన్నప్పుడు కాన్సెప్ట్ నీకు ఆల్రెడీ చెప్పాను. కనుక ఆన్సరు సెకండ్ ఆప్షన్ సార్. నెక్స్ట్ 108 డివైడెడ్ బై 36 లో అంటే ఏం వాడాలన్నామండి? ఇంటూ 1/4 ఇంటూ 2/5 ఇంటూ 3.5. దాన్ని సింప్లిఫై చేస్తే 25వ లెక్క సార్. ఓకేనా? మీ ఆన్సరు అది కూడా 2, ఎందుకంటే సింప్లిఫికేషన్ ఇందాకే చేసి చూపించాను. నెక్స్ట్ వన్ 5 పాయింట్. నెక్స్ట్ మోడల్కి వద్దాం సార్. ఇక్కడ 5 పాయింట్. ఓకేనా? 267 బార్. దీన్ని P/Q రూపంలో రాయండి అని అంటారు సార్. ఇక్కడ P/Q రూపంలో రాయాలంటే ముందు 3 కాన్సెప్ట్లు తెలియాలి సార్. ఏంటో ఒకసారి చూడండి. 5.125 బార్. ఓకేనా? ఇది 0 తీసుకుందాం సార్. 0.125 బార్. మొత్తానికి బార్ ఉంటే P/Q రూపంలో రాయాలంటే పాయింట్ తర్వాత చూడండి ఎన్ని అంకెలు ఉంటే అన్ని అంకెలు రాసేది. ఆ బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9లు రాసేది సార్. 125/99999. ఇది ఒకటో కాన్సెప్ట్ సార్. అంటే బార్ ఉంటే 0.125 బార్ ఉంటే మొత్తం సంఖ్య రాయాలి, కింద ఎన్ని అంకెలు ఉంటే బార్ కింద అన్ని 9లు రాయాలి. ఇది ఒకటో కాన్సెప్ట్. సపోజ్ ఇంకోటి కూడా తీసుకుందాం. 0.131 బార్ ఉందనుకోండి సార్. 131/, ఓకేనా, 999 సార్. ఇది సంఖ్యలు రాయడం. ఇది ఒకటో కాన్సెప్ట్ సార్. ఒకటోది అయిపోయింది. రెండోది ఇంకో పిల్లడికి డౌట్ వచ్చింది. పాయింట్ తర్వాత కొన్నిటికి బార్ ఉండి కొన్నిటికి లేకపోతే ఇలా 121 ఉంది, కొన్నిటికి బార్ ఉండి కొన్నిటికి బార్ లేకపోతే ఇది రెండో పాయింట్ సార్. ఏంటి? మొత్తం సంఖ్య రాయాలి 121, అందులో బార్ లేనిది తీసేయాలి. మొత్తం పాయింట్ తర్వాత ఉన్న మొత్తం సంఖ్య రాయాలి 121, బార్ లేనిది ఎంత 1, అది తీసేయాలి. బై కింద ఇందాకే చెప్పాను, బార్ ఉంటే అన్ని 9లు రాయాలి, బార్ లేకపోతే అన్ని 0లు. బార్ ఉంటే 9 కాబట్టి 2 9లు, బార్ లేదు కాబట్టి 0. అంటే ఇప్పుడు నీ ఆన్సర్ ఏమొచ్చిందండి? 120/990 సార్. ఇలా ఉంచుకోండి సార్. సింప్లిఫికేషన్ చేయాలి. కనిష్ట పదాల్లో భిన్నం చెప్పాలి. 0కి 0 క్యాన్సిల్, మళ్ళీ 3తో క్యాన్సిల్ చేస్తే 3 4 3 33, 4/33 అయిపోయిందా లేదండి? మరి ఇప్పుడు మనం లెక్క రాస్తున్నప్పుడు 0.125 బార్, కొన్నిటికి బార్ ఉండి కొన్నిటికి బార్ లేకపోతే ఇది కాన్సెప్ట్. ఇది ఒకటో కాన్సెప్ట్ సార్. మొత్తానికి బార్ ఉంటే మొత్తం సంఖ్య బై బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని అంకెలు రాసేది. రెండో కాన్సెప్ట్. ఓకేనా? కొన్నిటికి బార్ ఉండి కొన్నిటికి బార్ లేకపోతే మొత్తం సంఖ్య, అందులో బార్ లేనిది తీసేది. బార్ ఉంటే 9, బార్ లేకపోతే ఓకేనా 0. కనుక రెండింటికి బార్ ఉంది కాబట్టి 2 9లు, బార్ లేదు కాబట్టి 0. సింప్లిఫై చేస్తే మీ ఆన్సర్ 4/30. ఈ లోపు వాడికి డౌట్ వచ్చింది. మేస్టర్ అన్ని 0లు పెట్టి చెప్పారు, ముందు ఒక అంకె ఉంటే. ఓకేనా? అదే ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. ఓకేనా? ఇందులో మళ్ళీ 2 లెక్కలు ఉన్నాయి సార్. ఏంటి ఆ 2 లెక్కలు? సపోజ్ 5.267 మొత్తానికి బార్ ఉంటే అని అనుకున్నాం అనుకోండి సార్. మొత్తానికి బార్ ఉంటే ముందు ఇది మూసేద్దాం సార్. ఇది మూసిస్తే మళ్ళీ సేమ్ కాన్సెప్టేనా? 26 చూడండి సార్. 267 మొత్తానికి బార్ ఉంటే ఇది పక్కన పెట్టే 267 బై ఈ మొత్తం సంఖ్య బై ఎన్నిటికి బార్ ఉంటే ఎంత 9 అయిపోయిందా? మరి మేస్టర్ ఇక్కడ ఇందాక 0 ఉంది కాబట్టి ఆ షార్ట్ కట్ ఓకే. మరి 5 ఉంది, ముందు రాసి ఇలా 5. ఓకేనా? మామూలుగా అయితే ఇది చాలామంది చెప్తారు సార్ చాలా షార్ట్కట్లు, కానీ భిన్నంలో ఎప్పుడు మీద ఇలా 524 లేదా 47/999 ఉందనుకో, ఎప్పుడైనా ఇలా చెప్పకూడదు సార్. లాభం ఎక్కువ ఉండి హారం తక్కువ ఉండకూడదు, భాగించే చెప్పాలి. ఆ భాగిస్తే ఎంతలు పడతాయి మనకెందుకు, ఇక్కడ రాసాం ఆల్రెడీ. అందుకే మా భాగించడం కూడా ఇక్కడ అయిపోయింది. కనుక షార్ట్ కట్ చేసేటప్పుడు ఆ షార్ట్లా ఉండాలి, కానీ మళ్ళీ షాక్ కొట్టేటట్టు ఉండకూడదు. కనుక ఇది ప్రాసెస్. ఇంతవరకు షార్ట్ కట్ చూసి ఉంటారు. ఇప్పటికీ కొంతమంది బుక్స్లో కానీ ఏదైనా పబ్లిషర్ బుక్స్లో కానీ ఈ షార్ట్ కట్లు కరెక్ట్గా రాయలేకపోతుంది. కారణం ఏంటంటే ఎవరో ఇప్పటికప్పుడు తయారు చేసినవో లేదా పాత బుక్ని చూసి రాసినవో, కంటెంట్ మీద మంచి అవగాహన ఉంటేనే రాయగలం సార్. ఇప్పుడు మొత్తానికి బార్ ఉంటే, మరి ఇప్పుడు ఇన్ని 3 మొత్తానికి బార్ ఉన్నప్పుడు 0 ఉంటే, బార్ కొన్నిటికి ఉండి కొన్నిటికి లేకపోతే ముందు అంకెలు ఉంటే మొత్తానికి బార్ రాశాం. ఇప్పుడు మన లెక్కకు వద్దాం సార్.
ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, ఇది మూసిలి మళ్ళీ మొత్తం సంఖ్య రాయాలి. 2 6 7 మైనస్ అందులో 2 తీసిలి, ఎందుకు బార్ మొత్తం సంఖ్యలో నుండి బార్ లేని తీసిలి బై రెండింటికి బార్ ఉంటే 2 9లు, బార్ లేదు కాబట్టి 0. దీంతో మూసిలి అంటే దీంతో సంబంధం లేదు, మొత్తం సంఖ్య రాసి బార్ లేనిది తీసేయాలి. ఓకేనా. -2 ఆ కింద బార్ ఉంది కాబట్టి 9లు, బార్ లేదు కాబట్టి 0. ఇప్పుడు ఇక్కడ 5 ఎట్టిల్లి సార్, అంటే 5 265 బై 9 9 0. ఇక్కడ 5 ఇక్కడ 0 ఉంది కాబట్టి మళ్ళీ తిరుగుతున్నాయి సార్. ఇలా కూడా కొట్టుకోవచ్చు, ఇదో డౌట్ కొట్టొచ్చా లేదా అని. ఈ 5ని కొట్టకూడదు, 5 అలాగే ఉండాలి. ఇక్కడ 5తో కొడితే 5 5 25 15 5 3 బై కింద 5 1 5 49 5 9 45. ఓకేనా. ఇంకా చూడండి ఒకసారి 5 1 5 49 ఉంది, 5 9 45. ఓకేనా. ఇంకా ఎంత ఉంది 40 5 8. ఓకేనా. ఆన్సర్ ఏమొచ్చిందండి 5 and 5 53 and 1/198 సార్. మీ ఆప్షను ఆడేమి ఇచ్చాడు 198/143 143/198 ఇలా ఇచ్చాడు సార్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఇది గుణించి ఇది కలిపేయాలి సార్. ఓకేనా. అది బై అది వేస్తే అయిపోతుంది. కానీ ఇలాంటి ఆన్సర్ ఎక్కడ వస్తే అదే మనకి ఇప్పుడు 5.267 అని ఇస్తే ఎక్కడ 190తో ఆప్షన్ ఉందో అది టికెట్ ఇవ్వచ్చు సార్. ఒక ఆప్షనే ఉంది, ఇంకోటి ఏముంది అక్కడ 1/190 ఉంది, అది ఎలాగా రాదు. కనుక ఆన్సర్ రాయొచ్చు సార్ ఇది. ఓకేనా. నెక్స్ట్ వన్ 10 పాయింట్ చూడండి సార్, 10.3663663666 సో ఆన్. దీన్ని P/Q రూపంలో రాస్తే అంటే భిన్న రూపంలో రాస్తే P/Q ఎంత అని అడగట్లేదు, P+Q ఎంత అని అడుగుతుంది. గొప్ప లెక్కలు సార్. చూడండి ఇది అడుగుతున్నాడు సార్. అంటే ముందు దీన్ని ఎలా రాయొచ్చండి, 10.36 బార్ రాయచ్చా, 10.36 బార్. దీన్ని రాసేటప్పుడు 10 36/999 సార్. ఒకనా 9తో తిరుగుతుంది కాబట్టి 9 11 9 4. అంటే ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటంటే 10 and 4/11 11 10 110 110కి 4 కలిపితే ఒకనా 114/11 వచ్చిందా లేదా. ఇది ఏంటంటే మళ్ళీ ఒకసారి చూడండి సార్, దీన్ని దేంతో గుణించాము 9తో. 9 11 9 4 11 10 110 110కి 4 కలిపితే 114/11. ఇప్పుడు ఈ రెండు కలపాలి సార్. ఇది P సార్, ఇది Q, రెండు కలిపితే ఎంత అవుతుంది 125 సార్. P+Q సార్ ఇది. ఓకేనా. ఎంత అండి 125. మీ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ సార్. నెక్స్ట్ వన్, చెస్ బోర్డులో ఎన్ని చతురస్రాలు ఉంటాయి, చెస్ బోర్డులో ఎన్ని చతురస్రాలు ఉంటాయి అని అడుగుతున్నాడు సార్. ఓకేనా. ఇలా చెస్ బోర్డు ఇలా తీసుకున్నాం అనుకోండి సార్, ఇందులో ఎన్ని చతురస్రాలు ఉంటాయి అంటుంది. మీరు ఎప్పుడైనా చెస్ బోర్డు చూస్తే ఓకేనా, అక్కడ గడుల్లో 1 2 3 4 5 6 7 8 ఇలా ఉంటాయి సార్. గడులు 8 ఉంటాయి ఇక్కడ, మళ్ళీ ఈ లైన్ కూడా 8 1 2 3 4 5 6. ఇది చెస్ బోర్డ్ సార్. ఓకేనా. ఈ చెస్ బోర్డులో 1 2 3 4 5 6 7 8 ఇలా ఉన్నాయి కదా. అలాగే 1 2 3 4 5 6 7 8 ఇటువైపు కూడా 8 ఉన్నాయి సార్. చెస్ బోర్డులో ఎన్ని చతురస్రాలు అంటే టక్కని చెప్పేస్తారు సార్, 8 8 64 అని అలా రాసికూడదు. ఎందుకంటే ఈ ఒక్కటేసి ఎన్ని అడగలేదాడు చతురస్రాలు. ఇలా ఈ 4 కలిపితే మళ్ళీ చతురస్రం చూడండి. అలాగే ఈ 4 కలిపి 3 3 కలిపితే 3/3 చతురస్రం. అలా ఇది పెద్దది ఒకటి సార్. మరి అవన్నీ కలిపి చెప్పాలి. అంటే ఇప్పుడు ఒకటి అర్థమైంది, 64 కన్నా ఎక్కువ వస్తాయని. ఒక్కొక్కటి లెక్కెడితే 8 8 64 ఒక్కొక్కటి. మళ్ళీ మరి 2 వేసి కలిపినవి లెక్కెట్టాలి, 3 వేసి కలిపినవి లెక్కెట్టాలి. కనుక ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే 8/8 సార్. ఓకేనా. ఏంటట 8/8. ఇందులో ఎన్ని చతురస్రాలు 8/8 ఉన్నప్పుడు రాశాం. మరి ఇప్పుడు ఇక్కడ లెక్కలో 8/8 అంటే ఎంత 64 సార్. ఫస్ట్ ఏవవి ఒక్కొక్కటి ఉన్నవి సార్. దీనికి ఒకటి తగ్గించిస్తే ఓకేనా, 2 వేసి 3 వేసి కలిపితే 7/7 సార్ 49 సార్. ఓకేనా. 6/6 సార్. ఓకేనా 36 సార్. 5/5 సార్. ఓకేనా 25 సార్. 4/4 ఒక్కొక్కటి తగ్గించడమే 16 సార్. 3/3 9 సార్. 2/2 4 సార్. ఓకేనా 1/1 1 సార్. ఇవి కలిపేది సార్. ఓకేనా. కలిపేద్దాం చూడు. 1 4 5 5 9 14 20 25 31 40 44 4 4 సార్. 4 1 5 5 2 7 7 3 10 10 4 14 14 6 20. అంటే ఎన్ని చతురస్రాలు ఉంటాయండి 204. చెస్ బోర్డులో గల చతురస్రాల సంఖ్య ఎంత అంటే 204 సార్. ఓకేనా. అయిపోయిందా. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూడండి సార్. n/n సార్. ఓకేనా. ఇది ఎందుకు చెప్తున్నామంటే మనకి 4వ తరగతి 3వ తరగతి కొత్త టెక్స్ట్ బుక్లో ఈ ప్యాటర్న్ ఇచ్చాడు సార్. n/nలో గల ఎన్ని చతురస్రాలు ఉంటాయని. మరి ఇప్పుడు n/n అంటే ఇలా రాసినాం అనుకో ఒకవేళ. ఓకేనా. ఎప్పుడు రాస్తావు అంకెలు ఇస్తే ఎవడైనా రాస్తాడు ఇలా
తగ్గించి. మరి వీటికి కానీ తగ్గించి రాసావు అనుకో n ఇంటూ n స్క్వేర్ బాగా ఉంటుంది. తర్వాత n-1 ఇంటూ n-1 n-1 హోల్ స్క్వేర్, తర్వాత n-2 ఇంటూ n-2 n-2 హోల్ స్క్వేర్, అలా రాసుకొని వెళ్తే బెల్ అయిపోతుంది సార్. కనుక ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒకసారి ఇటు నీట్గా రాస్తున్నాను చూడండి. ఒకసారి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ ఇవన్నీ కలుపుతున్నావా? మరి మొదటి 8 ఘన సంఖ్యల యొక్క వర్గాల మొత్తము, 8 యొక్క వర్గ సంఖ్యల మొత్తం వాడిని అడుగుతున్నాడు. మొదటి 8 వర్గ సంఖ్యల మొత్తము, మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి సూత్రం ఉంది సార్. ఏంటది? 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ సో ఆన్ ప్లస్ n స్క్వేర్. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి సూత్రం సిగ్మా n స్క్వేర్. అంటే ఏంటి సార్? n ఇంటూ n+1 2n+1/6 సార్. ఇది ఫార్ములా. n ఇంటూ n+1 2n+1/6. ఇక్కడ ఇప్పుడు n విలువ 8 పెడితే ఒక n/nలో 8/8 కదా, కనుక n విలువ 8 పెడితే ఆన్సర్ వచ్చేది. పెట్టి చూద్దాం సార్. 8 ఒక 8 కోటి కలిపితే 9, 8 రెళ్ళు 16 కోటి కలిపితే 17/6. 2 3ల 2 4ల 3 3ల 3 3ల 4 3లు 12, 12 ఇంటూ 17 సార్. 17 రెళ్ళు 34, 3 17 ఒకట్లు 17 3 204 వచ్చిందా లేదా? కనుక n/nలో ఉండే చతురస్రాల సంఖ్య అంటే 8/8 చెస్ బోర్డే అడగక్కర్లేదు సార్. ఒకవేళ ఇదే పెట్టిన 5/5 అని అడిగాడు అనుకోండి సార్. 5/5లో ఎన్ని చతురస్రాలు ఉంటాయంటే n 5 పెట్టిరు సార్. 5 5+1 6 5 రెళ్ళు 10 11/6. ఈ 6కు 6 పోతే ఎన్ని వచ్చాయండి చతురస్రాలు? 55. ఈ సూత్రంలో వేసాను. మళ్ళీ ఎక్కడ రాస్తాను అనుకోగలవు? ఇక్కడ 5 కోటి కలిపితే 6కు 6 పోయింది సార్. ఇక్కడ 5 రెళ్ళు 11 11 11 5ల 55. అంటే 5/5లో ఎన్ని చతురస్రాలు వస్తాయంటే 55. బాగా చెప్పిస్తారు సార్. ఇప్పుడు ఇది రాసి ఒక ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళావు సార్. ఇప్పుడు ఆడేం చేస్తాడంటే ఇలా ఇస్తే నువ్వు రాహత్వని ఇలాగ ఇచ్చాడు సార్. ఓకేనా? ఎలా? 5/6 ఏంటట? 5/6కి ఓకేనా ఏం రాసామండి? ఎన్ని చతురస్రాలు ఉంటాయన్నాడు. ఇప్పుడు 5/6 ఫార్ములా లేదు మరి. ఓకేనా? ఏం చేస్తావు? స్క్వేర్లు రాసేస్తామంటే ఇది 5 ఇది 6 30 అవుతుంది కదా, 30 స్క్వేర్ రావట్లేదు. కనుక మరి అప్పుడు ఏం చేయాలి? ఇందాక చెప్పిన ప్యాటర్న్ వాడాలి. 5 6ల 30. ఇప్పుడు ఒకటి తగ్గించాలి 4, దీనికి ఒకటి తగ్గించాలి 5 ఎంతండి? 20. తర్వాత దీనికి ఒకటి తగ్గించాలి 3, దీనికి ఒకటి తగ్గించాలి 12, దీనికి ఒకటి తగ్గించాలి, దీనికి ఒకటి తగ్గించాలి 6, దీనికి ఒకటి తగ్గించాలి, దీనికి ఒకటి తగ్గించాలి 2, దీనికి ఒకటి తగ్గించామనుకో 0. మరి రాయక్కర్లేదు. దీనికి ఒకటి తగ్గిస్తే 0, ఇది ఒకటి వచ్చింది కదండి రాసి ఒకటి ఏటైంది 0. ఎక్కడ 0 వస్తుందో అక్కడితో ఆపేలి. ఓకేనా సార్? మరి లాస్ట్ 1 వస్తే ఆపేలన్నీ అయిపోద్ది. అంతెందుకు మరి ఇక్కడ 1 రావాలంటే అది ఒక్కోసారి రాపోవచ్చు, డైరెక్ట్ 0కి వెళ్ళిపోవచ్చు. కనుక 1 అని అనకూడదు. 0 ఎక్కడ వస్తే అక్కడ ఆపేది. మరి ఇప్పుడు చూద్దామా? 30 20 50 50 12 ఓకేనా? 62 62కి 8 కలిపితే 70. ఓకేనా? మళ్ళీ చూడు 2 6 8 2 10 0 1 4 3 7 70 వచ్చేసారు. అంటే 5 ఇంటూ 6లో ఎన్ని చతురస్రాలు ఉంటాయంటే ఎన్ని వస్తాయండి? 70. మరి రాసి వచ్చలేదండి. ఇలా మనం చతురస్రాల సంఖ్య చెప్పవచ్చు. మరి ఇదే లెక్క ఇచ్చి ఓకేనా చూడండి ఇలాగే 5 6 ఇచ్చి దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉంటాయని అడగచ్చు. ఒక కాన్సెప్ట్ ఏంటట? చతురస్రాలు చెప్పేసావు, దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉంటాయని అడిగితే అప్పుడు నీ కాన్సెప్ట్ ఓకేనా ఏమవుతుంది? సపోజ్ ఇందా లెక్కే తీసుకున్నాం. 8/8 ఇచ్చి చూడండి చెస్ బోర్డు ఇచ్చి చతురస్రాలు ఏంటంటే 204 సార్. అదే చెస్ బోర్డు ఇచ్చి ఓకేనా క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే మనకి దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉంటాయని అడుగుతాడు. దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉంటాయంటే ఇది M ఇది N సార్ అనుకుంటే M Nలో ఇక్కడ సమానం అయిపోయి కూడా ప్రాబ్లం లేదు. లేకపోతే దీనికి ఒక సూత్రం రాయాలి, దీనికి ఒక సూత్రం రాయాలి సార్. ఈ Mకి సూత్రం M ఇంటూ M+1/2 ఓకేనా? అదే ఇది N, దానికి ఒక సూత్రం N ఇంటూ N+1/2. ఇదేంటి సార్? దీర్ఘ చతురస్రాలకి సూత్రం. అంటే M/N ఉన్నప్పుడు మన దగ్గర ఒక సూత్రం ఉంది సార్. ఏంటో M/M ఉన్నప్పుడు M ఇంటూ M+1/2 ఇంటూ N ఇంటూ N+1 మొదటి n సహజ సంఖ్యల మొత్తం సార్ ఈ సూత్రం. మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఇది మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం. ఆ 2 గుణిస్తే వచ్చేద్దాను. ఇప్పుడు నాన్ మ్యాథ్స్ ఎవడు కూడా ఒక్కడ కూడా మన నోట్స్ తీయడు సార్. మరి కారణం ఏంటంటే మనకి టెట్లో 2 రకాల దెబ్బలు తగిలేతాయి. టెట్ 1 ఉందనుకోండి సార్, అందరూ రాస్తారు. సోషలోడు సైన్స్ వాడు అందరూ టెట్ 1 రాస్తారు. కనుక నాన్ మ్యాథ్స్ ఒక్కడు కూడా మన నోట్స్ ముట్టడు. ఇలా అయితే రెండోది స్కూల్ అసిస్టెంట్కి వచ్చేటప్పటికి టెట్ 2Aకి వచ్చినప్పటికి బయాలజీ వాడు కూడా రాస్తాడు మన పేపర్ ఓకేనా? మరి ఆడు అసలు ముట్టాడు ఇలా ఇస్తే. కనుక ఇది నచ్చలే ఓకేనా? సూత్రం గుర్తుంచుకో
ఎప్పుడైనా వాడుకోవాలంటే ఇలా వాడుకుందాం. కానీ మనం ఓ ప్యాటర్న్ వాడదాం. ఇది నచ్చలేదు కదా, ఏం రాద్దాం, మొదటి n సహజ సంఖ్యలు మొత్తం కదా, అంటే ఇవన్నీ కలిపేద్దాం సార్. 1 2 3 4 5 కలిపిస్తే m అయిపోయింది సార్. అంటే ఇప్పుడు 5 × 6కి మనం దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉంటాయి కట్టమంటే 1 నుండి 5 కలిపేది సార్. 5 4 9 9 3 12 12 2 14 14 1 15 సార్. లేదు కలపడం ఇట్టుండి కలుపుతాం. 3 3 6 10 15 వచ్చిందా? ఇలా ఇవి కలిపేద్దాం సార్. ఇప్పుడు 1 + 2 + 3 + 4 + 5 + 6 ఓకేనా. ఆల్రెడీ 5 వరకు కలిపాము, 15 వచ్చింది. 15కి 6 కలిపితే 21. ఈ రెండు గుణించిస్తే మనకి దీర్ఘ చతురస్రాలు వచ్చేస్తాయి సార్. 15 × 21 ఓకేనా. 15 1 15 1 15 2 30 31 315 ఉంటాయి సార్. 5 × 6లో దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉంటాయంటే 310. ఏం చేసాం? ఏం లేదు, ఈ వరుస కలిపేసాము, ఈ వరుస కలిపేసాము, గుణించాము ఓకేనా. ఇప్పుడు అదే ఫార్ములాలో వేసామనుకో 5 × 5 + 1/2 × 6 × 6 + 1/2. ఇక్కడ 2 1 2 3 5 3 ఎంత అండి? 15. 2 1 2 3 7 3 21. ఆయమ్మే వచ్చింది ఇక్కడ ఓకేనా. కనుక ఫార్ములాను తెలియడం వల్ల బెనిఫిట్ ఇది సార్. మరి ఇప్పుడు ఇక్కడ లెక్క ఆడొకటి అడిగేశాడు సార్. ఇలా n/nలో చూడండి, డైరెక్ట్ సూత్రం అడిగేశాడు. n/nలో ఓకేనా. ఆడేం అడిగాడంటే ఎన్ని దీర్ఘ చతురస్రాలు ఉంటాయని అడిగాడు. n/nలో ఎన్ని దీర్ఘ చతురస్రాలు అంటే అర్థము ఇది n వరకు వెళ్ళిందని, ఇది n వరకు వెళ్ళిందని. మరి అప్పుడు దీర్ఘ చతురస్రాలు కావాలంటే ఈ nకి ఓ ఫార్ములా రాసేద్దాం సార్. ఈ nకి మొదటి n సహజ సంఖ్యలు మొత్తాన్ని సూత్రం ఏంటి సార్? ఇలా ఇలా వెళ్తే కలిపితే 1 + 2 + 3 + so on + n అంటే ఈ n కలిపితే ఏమవుద్ది? n × n + 1/2. దీనికి మరి ఇటువైపు n ఉన్నాయి, దాని nకి సూత్రం n × n + 1/2 ఓకేనా సార్. మరి రెండు గుణిస్తే మన ఆన్సర్ n × n + 1/2 హోల్ స్క్వేరేనా. కనుక దీన్నే మనము గణాల మొత్తానికి సూత్రం అంటాం. మొదటి n సహజ సంఖ్యల గణాల మొత్తం అంటే n/nలో దీచాలు దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉంటాయి అని అంటే σn³ ఏంటట, రెండు సమానం అయిపోతే దీర్ఘ చతురస్రాల సంఖ్య σn³. n × n + 1/2 హోల్ స్క్వేర్. అదే n mలు వేరు అయితే ఓకేనా, చెప్పాను కదా, విడివిడిగా రాసేది. ఇది mకి రాయాలి, ఇది nకి రాయాలి. ఈ కాన్సెప్ట్ తెలిస్తే లెక్క చేసేవి సార్. మరి ఇవన్నీ ఎవడు చెప్తాడంటే చెప్పడు. ఎవడో ఒకడో 4-5 బిట్లు చేస్తే పని అయిపోతుంది సార్. కానీ నువ్వు టెట్లో స్కోర్ ఉండడం వల్ల ఓకేనా డిఎస్సికి ఉపయోగపడుతుంది. ఈ 16 మార్కులు 12 మార్కులు లేదా 20 మార్కులు అక్కడ మనకి సేవ్ చేస్తాయి సార్. మరి ఆ టెట్ మార్కులు అక్కడ కావాలి అని అనుకుంటే ఇక్కడ మనం ప్రతి సబ్జెక్ట్ని ఈ లెవెల్లో చదవాలి సార్. ఒకసారి మళ్ళీ మన లెక్కల్లోకి వద్దాం సార్. ఇప్పుడు మనకి ఇచ్చిన లెక్క చెస్ బోర్డులో గల చతురస్రాల సంఖ్య అంతా 204 కంఠస్థ పెట్టేది సార్. ఇంకోసారి అది ఇస్తే 204 అని రాసేది. మరి 4/4లో దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉంటాయి? ఇలా ఇచ్చాడు సార్. ఇప్పుడు 4/4 అటు ఇది, ఇందులో ఇటువైపు 1 2 3 4a, ఇటువైపు 1 2 3 4a. ఈ 4/4లో గల దీచాలు ఎన్ని అని అంటున్నాడు, దీచా. మరి 4/4 అంటే ఇప్పుడే సూత్రం చెప్పాను ఏమని, n × n + 1/4. మర్చిపోయావు అనుకుందాం. ఏం చేయాలి? కలిపిలి. ఓయ్ మర్చిపోతే ఏం చేయాలి? కలిపిలి. 1 2 3 3 ఓకేనా 6 10 ఇంటూ ఇటువైపు 1 2 3 4 కలిపేలి ఓకేనా. ఇటు కూడా ఎంత? 10. కనుక ఆన్సర్ 100. కింద ఆప్షన్లో లేదు సార్. ఎందుకంటే ఇలాంటి మిస్టేక్లు కూడా ఇస్తే మన పేపర్ ఒకవేళ ఎవరైనా తీసుకొని రాసింది అనుకో, సాయంత్రం అయిపోద్ది, కాన్సెప్ట్ తెలియదు, కింద ఆప్షన్ రాదు ఓకేనా. ఎంపీసీ కూడా ఈ లెక్క కోసం ఉండిపోతుంటాడు. కొన్నిసార్లు అది మనకి రాలేదు అంటే మనకు వచ్చిన ప్రాసెస్ రైట్ అయితే ఆడ ఎగ్జామ్లో యాడ్ స్కోర్ ఎత్తాడు, అంటే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇది ఎందుకు ఇచ్చాడని నువ్వు ట్రై చేసాను అనుకో, నెక్స్ట్ మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత ఇంకో డిఎస్సి రాసుకోవచ్చు నువ్వు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వన్లో త్రిభుజ సంఖ్య ఏది? అసలు త్రిభుజ సంఖ్యలు అంటే ఏంటి? చుక్కలు మనం త్రిభుజాలుగా చూపిస్తే దాన్నే త్రిభుజ సంఖ్యలు అంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చుక్క, ఇది ఒక చుక్క, ఇది ఒక సంఖ్య, ఇది ఒక త్రిభుజ సంఖ్య. కనుక 3 చూడండి, 3 చుక్కలు వాడి త్రిభుజం రాశాం కాబట్టి 3 అనేది ఒక త్రిభుజ సంఖ్య సార్. అలాగే 1 అనేది ఒక త్రిభుజ సంఖ్య సార్ ఓకేనా. ఇంతకీ త్రిభుజ సంఖ్యలు అంటే ఏంటి? n × n + 1 రూపంలో /2 ఉంటే ఆ సంఖ్యల్ని త్రిభుజ సంఖ్యలు అంటాం. n × n + 1/2 మొదటి n సహజ సంఖ్యలు మొత్తం సార్ ఓకేనా. అలాగని అన్నీ వచ్చేది కదా అని అనకూడదు, ఏది పెడితే వస్తుందో చూద్దాం. 1 ఇట్టే ఇందులో 1 1 + 1 2 2/2 అంటే ఎంత వచ్చిందండి? 1. ఇది ఒక త్రిభుజ సంఖ్య సార్. n = 1 ఎడితే మరి ఈసారి n = 2 ఎడదాం సార్. 2 2 క్యాన్సిల్, 2 + 1 ఎంత అండి? 3. ఇది ఒక త్రిభుజ సంఖ్య సార్ ఓకేనా. 3 ఎడదాం ఈసారి. 3 3 + 1 అంటే 4 4/2
2 అంటే 2 6 సార్, ఇది ఒక త్రిభుజ సంఖ్య సార్. చూడండి మధ్యలో అంకెలు ఎగిరిపోతున్నాయి, 2 4 రాలేదు. అంటే త్రిభుజ సంఖ్యలు అంటే ఒక ప్రత్యేకమైన ఆర్డర్ వస్తుంది, 1 3 6. ఈసారి 4 పెట్టామనుకోండి సార్, 4 అంటే 2, ఇది 5, 4 5ల 20 త్రిభుజ సంఖ్యనండి. 4 పెట్టాము ఇక్కడ, ఒక 4 పెడితే 2 అవుతుంది, ఇక్కడ 20 అవ్వదు, 10 వస్తుంది. చూసావో లేదో చూడు, ఎందుకంటే 2 ప్లస్ ఇక్కడ 4 పెడితే 4 ప్లస్ 1 5, ఇక్కడ 4 అంటే 2 అయిపోయింది, 5 2 10. ఇవి త్రిభుజ సంఖ్యలు సార్. మరి బిట్ అడిగాడు సార్, ఈ క్రింది వాటిలో త్రిభుజ సంఖ్య ఏది అన్నాడు. మరి త్రిభుజ సంఖ్య ఏది అంటే ఇలాగే రాసుకొని ఉన్నాం అనుకో, బెల్ల అయిపోతుంది. ఒక నా సూత్రం వేసేది. మరి త్రిభుజ సంఖ్య మనం కనుక్కోమంటే ఇందులో పెట్టి కనుక్కుంటాం. 5వ త్రిభుజ సంఖ్య చెప్పు అన్నాడు అనుకో, 5 ఇందులో ఎడతాం. 10వ త్రిభుజ సంఖ్య చెప్పు అన్నాడు అనుకో, 10 ఎడతాం. 100వ త్రిభుజ సంఖ్య చెప్పు అన్నాడు అనుకో, 100 ఎడతాం. కానీ ఆడు అడిగింది 100దో 10దో కాదు, ఈ క్రింది ఉన్నవి త్రిభుజ సంఖ్యలు అవుతాయా లేదా. మరి దానికి షార్ట్ కట్ ఏంటి సార్, ఒకసారి చూడండి సార్. త్రిభుజ సంఖ్య అవ్వాలంటే ఒకనా ఈ 1 3 తప్ప మిగతావి ఏవైనా తీసుకుంటే దాన్ని డబల్ చేస్తే దాన్ని ఏం చేయాలి, డబల్. దీన్నైనా డబల్ చేయండి సార్, ఎంతండి 2. దాన్ని వరుస 2 సంఖ్యల లబ్ధంగా రాయాలి. డబల్ చేసిన తర్వాత ఏం చేయాలి, 2 వరుస. అంటే ఏంటి సార్, ఈ 2 అటు వెళ్తుంది సార్, ఇక్కడ 1 వచ్చింది అనుకోండి, ఈ 2 అటు వెళ్తే ఏమవుతుంది 2. మరి ఆ తర్వాత ఆ 2 వరుస సంఖ్యలు లబ్ధంగా రాయాలి. n+1 అంటే వరుస సంఖ్యలు సార్. మరి 2 దీన్ని డబల్ చేసాం, 2 1 × 2 రాయొచ్చు సార్. కనుక ఇది ఒక త్రిభుజ సంఖ్య, ఏది 1. ఈ 3 ఉంది సార్, ఓకేనా. 3ని డబల్ చేయాలి, ఎంత 6, 2 3లని రాయొచ్చు కదా, కనుక ఇది త్రిభుజ సంఖ్య. అలా ఈ 10 ఉంది, 20 అని రాయొచ్చా, 20ని ఎలా రాయొచ్చు, 4 5ల. కనుక ఈ 20 కాదు, ఈ 10 అనేది త్రిభుజ సంఖ్య. అంటే ఇప్పుడు మన దగ్గరికి వద్దాం సార్, ఆడిచ్చిన ఆప్షన్ 20 ఉంది సార్, ఓకే. త్రిభుజ సంఖ్య అని అడిగాడు, ముందు డబల్ రాసేయాలి, ఎంత 40. ఈ 40ని 2 వరుస సంఖ్యలు లబ్ధంగా రాయలేము సార్, కనుక 20 కాదు, ఓకేనా. ఎందుకంటే 40 అంటే 4 10లని రాయొచ్చు, లేదా ఇంకా రాయాలంటే 8 5 40 అని రాయొచ్చు, కానీ వరుసగా రావు, కనుక అయిపోయింది. నెక్స్ట్ వన్ 36 సార్, అంటే 72. 8 9 72 ఇక్కడ ఎక్కలు కూడా బాగా వస్తే వేగం అయిపోద్ది సార్. 8 9 72 అయిపోయిందా లేదా, ఆన్సర్ సార్, క్లోజ్. అదే ఆన్సర్ సార్, 76. నెక్స్ట్ రాహుల్ తండ్రి రాహుల్ యొక్క పుట్టినరోజు నాడు కొంత సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేశాడు. అతని మొదటి పుట్టినరోజున 100 రూపాయలు, రెండవ పుట్టినరోజున 300 రూపాయలు, మూడవ పుట్టినరోజున 600 రూపాయలు, నాలుగవ పుట్టినరోజున 1000 రూపాయలు జమ చేసిన 15వ పుట్టినరోజున ఎంత జమ చేస్తాడు. ఇక్కడ చూడండి సార్, ఈ పాఠం చూడగానే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే శ్రేడ్లు పాఠం అనుకుంటారు, ఓకేనా. అదే టెట్ 1 వాళ్ళు అయితే ఎక్కడదో బిట్టి ఇచ్చాడు అంత లేదు, ఓకేనా. 5వ తరగతి 4వ తరగతి బుక్లో లెక్కది. రాహుల్ తన తండ్రి తన పుట్టినరోజు గిఫ్ట్గా మొదట 1వ పుట్టినరోజు నాడు ఎంత గిఫ్ట్ ఇస్తున్నాడు, 100 రూపాయలు. రెండవ పుట్టినరోజు నాడు 200 ఇవ్వట్లేదు, 300 ఇస్తున్నాడు, ఓకేనా. మూడవ పుట్టినరోజు నాడు, ఓకేనా, ఆడు ఊహించలేదు, ఎంత ఇస్తాడు, 600 ఇచ్చాడట. చాలామంది ఏంటంటే డబల్ ఇస్తాడు అనుకుంటారు, 100కి డబల్ ఏంటి 300 కాదు, అక్కడే. నాలుగవ పుట్టినరోజు నాడు ఆడు ఊహించలే, 1000 ఇచ్చారు, ఓకేనా. మరి ఇప్పుడు అలా సోన్ 15వ పుట్టినరోజు నాడు ఎంత ఇస్తారు, ఇది కాన్సెప్ట్ సార్. మరి ఇక్కడ లెక్క ఏముంది, చాలా సింపుల్ సార్. 1వ పుట్టినరోజు కదా, కనుక ఆడు ఇచ్చిన డబ్బులు చూడండి సార్, 1 × 100. ఒక పుట్టినరోజు కాబట్టి 100 ఇచ్చాడు సార్. ఇక్కడికి రండి సార్, రెండవ పుట్టినరోజు కదా, ఆ రెండవ పుట్టినరోజు అంటే మొదటి పుట్టినరోజు ప్లస్ ఇది రెండవది కలిపి రెండవ పుట్టినరోజు అంటే ఎంత అయింది, 1వ పుట్టినరోజు 1, ఓకేనా, 100. రెండవ పుట్టినరోజు కాబట్టి ఇవి 200 కలిపి 300 ఇచ్చాడు, కనుక 1 + 2 × 100 అంటే 300 అయిపోయిందా. నెక్స్ట్ అలా మూడవ పుట్టినరోజు అన్నప్పుడు 1 + 2 + 3 × 100. ఇది ఎందుకు రాసామంటే మ్యాథమెటిక్స్ ప్యాటర్న్ సార్, ఓకేనా. మన సిలబస్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ప్యాటర్న్ అని ఉంది, ఓకేనా. అలాగే టెట్ 1 వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్లో, ఓకేనా, జాబితా రూపం అని ఒకటి చూపించాడు సార్, చిన్న టైటిల్. అంటే సంఖ్యలు తెలుసుకోండి అని, ఆ సంఖ్యలు వాడేసాడు వీడు. ఎలాగో చూడండి, ఇలా మొదటిది ఎందుకు ఆ సంఖ్యలు అంటే సహజ సంఖ్యల కోసం కాన్సెప్ట్ సార్ ఇది. 3 4 × 4వ పుట్టినరోజుకి 100. ఇలా చూడండి 7 3 10 10 × 100 1000 వచ్చింది. అలా 15వ పుట్టినరోజు అంటే 1 + 2 + 3 + సో ఆన్ 15 × 100. ఒకవేళ ఇది 15వ పుట్టినరోజు అన్నాడు కాబట్టి కలిపేతావు. ఒకవేళ ఇది ఒక 1000వ పుట్టినరోజు, 100వ పుట్టినరోజు, 70వ పుట్టినరోజు అనుకో, ఇలా కలుపుకొని వెళ్ళిపోను బెల్ల అయిపోద్ది. కనుక ఇక్కడ మొదటి n సహజ సంఖ్యలు మొత్తం, మొదటి n సహజ సంఖ్యలు మొత్తానికి సూత్రం ఏంటండి, n × n+1 పెట్టు. అలాంటిది 15 కాబట్టి 15 × 15 + 1 16/2 × 100 సార్, ఓకేనా. 2 1 2 8 సార్, 15 8 120 120 × 100 అంటే 15వ పుట్టినరోజు నాడు 12,000 రూపాయలు ఇచ్చాడు సార్.
15వ పుట్టినరోజు ఎంత సమయం ఇచ్చేసాడంటే 12,000 రూపాయలు. ఇది నీ కాన్సెప్ట్ సార్, ఓకేనా. పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇలా ఉండాలి సార్, అంతేగాని ఏదో లెక్కదాని ఆన్సర్ కియో ఇచ్చేయడం కాదు. కనుక ప్రతిదీ ఇలా 40 టెస్టులు కూడా మీరు ఫుల్ఫిల్గా చేయగలిగితే టోటల్ సిలబస్ కవర్ అయిపోతుంది సార్. దీని బేస్తో రేపు డిఎస్సి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మార్కులు సంపాదించడానికి ఉంటుంది సార్. కనుక కాంపిటేటివ్ ఉన్న దీంట్లో మనం మార్కులు స్కోర్ చేయాలంటే రోజు నీకు నేను ఒకటే చెప్పాను, 2 hours మన రికార్డెడ్ వీడియో ముందు చూడండి. దాని తర్వాత నెక్స్ట్ రోజు ఆ టాపిక్ ఏదైతే అన్నాడో ఆ టాపిక్ వీడియో చూడడం వల్ల ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేము అప్లోడ్ చేసే ఈ వీడియో యూట్యూబ్లో ఉంటుంది లేదా నీకు యాప్లో ఉంటుంది. ఆ వీడియోని మీరు చూడగలిగితే ఆ వీడియో కిందే మీకు ఈ పేపర్ కూడా ఈరోజు ఒక లింక్ అప్ పెడతాము. ఈ ఒక్క పేపర్కి మిగతాది ఏది కావాలన్నా రాంబాబు సార్ ఆర్ఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి సార్. రాంబాబు సార్ ఆర్ఎస్ అకాడమీ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే టెట్ 1A వాళ్ళకి టెట్ 1A, టెట్ 2A వాళ్ళకి టెట్ 2A పేపర్లు ఉంటాయి సార్. కామన్ పేపర్ ఏదైనా ఉంటే అంతవరకు కామన్ చేస్తూ ఉంటారు సార్. రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, దాంతోపాటు టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయి సార్. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎక్స్ప్లెనేషన్ వల్ల ఎక్కడైనా ఏదైనా పాయింట్ మిస్ అయినా ఓవరాల్గా ఇక్కడ కవర్ చేస్తూ వస్తాం సార్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.